ఏమైనా రీచ్ అవ్వడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమన్నా ఉందా? స్పెషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా? వాళ్ళు రీచ్ అవుతున్నారు అంటే కారణం సరైన రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టీచింగ్ అంటే న్యూ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? మరి అవి ఏంటి ఒకసారి మనం ఈరోజు ఆలోచిద్దామండి. అంటే రిచ్ అవుతున్నారు అనడానికి కొన్ని విషయాలను మనం తెలుసుకుందామండి. అంటే నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆ విషయాలనే మీతో షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అందరూ మరి స్క్రీన్ దగ్గర ఉండి రియాక్షన్స్ ఇస్తూ ఉండండి. రియాక్షన్స్ ఇస్తూ ఉంటే పర్సన్ కి ఆ స్పీకర్ కి చెప్పాలని ఓకే. అంటే రిచర్ బికమ్ రిచ్ ఎస్ అనుకున్నాం కదా. కంటిన్యూ. అంటే ఈ రిచ్ పర్సన్స్ రిచ్ అవుతున్నారు, పూర్ వాళ్ళు పూర్ అవుతున్నారు అనడానికి కొన్ని 5 సీక్రెట్స్ ఉన్నాయండి. మరి ఆ సీక్రెట్స్ ఏంటి? అంటే వాళ్ళకి ఏం అదృష్టాలు ఏం లేవు, సీక్రెట్స్ ఉన్నాయండి. అవేంటి టాప్ మోస్ట్ సీక్రెట్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందామండి. ఆ యొక్క సీక్రెట్స్ ఏంటంటే అవి మనకు కూడా హెల్ప్ అవుతాయండి. ఓన్లీ రిచ్ పీపుల్కే కాదు, మిడిల్ క్లాస్ గా ఉన్న మనకు, పూర్ గా ఉన్న మనకు కూడా ఆ సీక్రెట్స్ అనేవి యూజ్ అవుతాయండి. మరి ఒకవేళ ఏంటి మరి అంటే మేబీ మనం సంపాదించిన దాంట్లో అనుకోవచ్చు, మనం అనిపిస్తుంది అంటే ఏం సీక్రెట్స్ చెప్తానని మీరు అనుకుంటే, ఒకవేళ నేను మామూలుగా జనరల్ గా చెప్తూ ఉంటారు అంటే మీరు సంపాదించిన దాంట్లో మొత్తం ఖర్చు పెట్టకండి, కొంత ఇన్వెస్ట్ చేయండి, కొంత సేవ్ చేయండి, సీక్రెట్ గా పర్సనల్ గా కొంత సేవ్ చేసుకోండి, లేదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి, ప్లాట్స్ కొనండి అని సజెస్ట్ ఇస్తుంటారు. అట్లాంటి సజెషన్స్ కాకుండా కొన్ని విషయాలు ఉన్నాయండి, అవేంటో మనం చూద్దామండి. అందులో సీక్రెట్ నెంబర్ 1 అండి. టోటల్ గా 5 ఉన్నాయి. 5 లో ఫస్ట్ వన్ చూద్దామండి. వై రిచర్ బికమ్ రిచ్. ఎందుకు రిచ్ పర్సన్ రిచ్ అవుతున్నాడు, కారణం ఏంటనే దానికి ఫస్ట్ వన్ ఏంటంటే రిచ్ పీపుల్ విల్ నాట్ వర్క్ ఫర్ మనీ. రిచ్ పీపుల్ మనీ కోసం వర్క్ చేయరండి, దే విల్ మేక్ మనీ ఫర్ వర్క్ దెమ్. అంటే మనీయే వర్క్ చేస్తారు. అంటే ధనవంతులు ధనం కోసం పని చేయరు, కానీ ఆ ధనమే వారి కోసం పని చేసేటట్లు వాళ్ళు వర్క్ చేసుకుంటారండి. వారు సంపాదించిన ధనమే వారి కోసం పనిచేసేటట్లు చేసుకోవడమే రిచ్ పీపుల్ యొక్క సీక్రెట్ నెంబర్ 1 అండి. మరి మిడిల్ క్లాస్ పీపుల్ గురించి చూసినట్లయితే చాలా వరకు కూడా చిన్నప్పటి నుండి ఏమంటారంటే బాగా మంచి చదువుకోండి, హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, బాగా చదువుకున్నట్లయితే మంచి మార్క్స్ వచ్చినట్లయితే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది అనేసి పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ నేను కూడా చేశాను. నేను కూడా బాగా చదివాను, మడల్ ఫస్ట్ వచ్చినాను, అన్ని స్టడీస్ లో ఫస్ట్ వచ్చిన, బట్ మంచి జాబ్ లేదండి. అట్లాంటి సిచ్యువేషన్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే కేవలం అది చెప్పుకోవడానికి మాత్రమే కానీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే అది అందరి విషయంలో ఉండదండి. ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయండి. అంటే మరి అంటే దీనికి బాగా కష్టపడాలి, సంపాదించాలి, హార్డ్ వర్క్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి అనుకుంటారు. ఎంతో యాక్టివ్గా ఉండి ఎంతో హార్డ్ వర్క్ చేసినా కూడా, చక్కగా అంటే కష్టపడినా కూడా ఈ యొక్క మంచి జాబ్ తెచ్చుకొని మంచి లైఫ్ స్టైల్ను గడిపిన వాళ్ళు ఉన్న సందర్భాలు చాలా తక్కువ అండి. అంటే అది చెప్పుకోవడానికి మాత్రమే, రియలైజ్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేసుకొని చూపించుకోవడానికి నవే డేస్ చాలా తక్కువ ఉన్నాయండి ఛాన్సెస్. బట్ రిచ్ పీపుల్ థింక్ డిఫరెంట్. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నామండి. మిడిల్ పీపుల్ యొక్క పరిస్థితి అది. కానీ రిచ్ పీపుల్ యొక్క థింకింగ్ పవర్ అనేది, థాట్ పవర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. మరి అదేంటి అనేది మనం చూద్దామండి. అంటే దే థింక్ ఆన్ వర్క్ ఆన్ బిల్డింగ్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక దాని మీదనే కాదు కానీ మల్టిపుల్ గా ఆలోచిస్తారండి. అంటే డిఫరెంట్ ఇన్కమ్ ని ఎర్న్ చేసే విషయంలో డిఫరెంట్ గా మల్టిపుల్ గా ఆలోచిస్తారు. అంటే ఒకటి కంటే ఒకటే ఆదాయాన్ని మార్గం కాకుండా ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంటారు. అంటే ధనవంతులు విభిన్నంగా ఆలోచిస్తారండి. డిఫరెన్స్, వాళ్ళ థింకింగ్ పవర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే విభిన్న మార్గాల ద్వారా ఇన్కమ్ ను ఎర్న్ చేయాలనే కాన్సెప్ట్ కలిగి ఉంటారండి. అంటే ఇన్కమ్ ను క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిచర్ అండ్ పూరర్. యావరేజ్ పర్సన్స్ కి మాత్రం ఇన్కమ్ సోర్స్ తీసుకున్నట్లయితే ఒక్కటి మాత్రమే ఉంటుందండి, అదే శాలరీ అండి. ఫస్ట్ టు ఫస్ట్, ఫస్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఫస్ట్ రాగానే ఫస్ట్, సెకండ్, థర్డ్ కాగానే ఆ శాలరీ అయిపోతుంది. మళ్ళీ నెలంతా ప్రాబ్లం. అది వచ్చేదాకానే ఆశ, వచ్చిందంటే అన్నీ అయిపోతాయండి. అట్లాంటి సిచ్యువేషన్ లో మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారండి. బట్ ఒక రిచ్ పర్సన్ కి మాత్రం దాదాపుగా మల్టిపుల్ గా అనుకున్నాం కదండి. అంటే 7 to 10 టైమ్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ 5, 6, 7 అట్లా 10 వరకు మల్టిపుల్ గా ఇన్కమ్ సోర్సెస్ అనేవి రిచ్ పీపుల్స్ ఉంటాయి. అందుకే దే బికమ్ రిచ్ అండి. అంటే
మరి నవేడేస్ అట్లాంటి స్థితిలో రిచ్ పర్సన్స్ ఉన్నారు. మరి నీవు నేను మనం కూడా ఎలా ఉన్నాం? ఒక పూరర్ గా ఉండాలనుకుంటున్నామా, మిడిల్ క్లాస్ పర్సన్స్ గా ఉంటానామా, రిచర్ గా ఉండాలనుకుంటున్నాం? మన ఒపీనియన్ ఏంటి? మనం ఎట్లా కష్టపడుతున్నాం? మనం డిఫరెంట్ గా అంటే విభిన్నమైన ఇన్కమ్ అంటే సంపాదించాలి, ఎర్న్ చేయాలనే సోర్సెస్ కలిగి ఉన్నామా? లేదు మనం చేసిన జాబ్ యొక్క శాలరీ మీద డిపెండ్ అయి ఉంటున్నామా? మన పరిస్థితి ఉంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీకి శాలరీ అనేది కంపల్సరీ సరే అండి. అంటే ఫ్యామిలీలో హస్బెండ్ కో వైఫ్ కో ఎవరికో ఒకరికి ఏదో ఒక చిన్న చితక జాబ్ అయినా ఉంటుంది. అంటే అది ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, బట్ మంత్లీ శాలరీ అనేది వస్తుంది. మనం ఎలా ఉంటున్నాం? శాలరీస్ మీదనే డిపెండ్ అయి ఉంటున్నామో? మన థింకింగ్ పవర్, థాట్ పవర్ ఎలా ఉంది? అంటే విభిన్నంగా ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకోవాలనే ఆలోచనలో మనం ఉన్నాము. ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ అండి. అంటే వాట్ ఈస్ ద అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యువర్ బిల్డింగ్, సో దట్ ఈస్ వర్క్ ఫర్ యూ. అంటే మనము శాలరీ మీదనే కాకుండా మన యొక్క ఆలోచన ఎలా ఉంది, మన వర్కే మనకి ఇన్కమ్ సంపాదించే విధమైన అంటే అదర్ సోర్సెస్ కలిగి ఉన్నామా లేదా క్వశ్చన్ వేస్తున్నాం అండి. మరి మన శాలరీ కాకుండా మనం ధనం సంపాదించడానికి ఏం చేస్తున్నాం, లేదా ఎలాంటి అటెంప్ట్స్ అంటే ప్రయత్నాలు చేస్తున్నాం? ఆ ప్రయత్నాలు మనకు ధనాన్ని అంటే ఇన్కమ్ సోర్స్ ని చూపిస్తున్నాయా లేదా? ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే మనం పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ చూసుకుంటున్నామండి. అంటే లైక్ ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళని కనుక చూసుకున్నట్లయితే దే డింట్ వర్క్ ఫర్ శాలరీ. అంటే శాలరీ కోసం వాళ్ళు వర్క్ చేయరండి. కానీ వాళ్ళు శాలరీ కోసం వర్క్ చేయరు, కానీ వాళ్ళకున్న ఎందుకు శాలరీ కోసం వర్క్ చేయరు అని మనం ఆలోచిస్తున్నట్లయితే వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి. చాలా నెట్వర్క్ ఉంటుందండి. అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే టీం వర్క్ కూడా ఉంటుందండి. చాలా మెంబర్స్ తన కోసం వర్క్ చేసే నెట్వర్క్ ఉంది, టీం ఉంది. నెక్స్ట్ డిఫరెంట్ కంపెనీస్, ఆయిల్స్ కావచ్చు, జియో కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా ఇన్కమ్ సోర్సెస్ తనకు ఉన్నాయండి. సో అతను శాలరీ కోసం వర్క్ చేయడండి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం చాలా మంది లీడర్స్ చూస్తున్నాం. వీ హ్యావ్ సో మెనీ ఇన్కమ్ సోర్సెస్. మరి అట్లాంటి ఇన్కమ్ సోర్సెస్ తనకే ఉన్నాయి. అంటే ప్లాన్ చేసుకుంటే మనం కూడా కలిగి ఉండొచ్చండి. అంటే అంటే చాలా ఇన్కమ్ సోర్సెస్, ఆదాయ మార్గాలని మనం కూడా చూసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వారన్ బఫెట్ అండి. తను పడుకున్నప్పుడు సంపాదించడం అని కొందరి జీవితంలో కళ అంటండి. అంటే అంత ఇన్కమ్ ను నిద్రపోయి కూడా ఇన్కమ్ ను సంపాదిస్తున్నాడు. ఈవెన్ దో మనం కూడా ఇండస్ట్రీ వాళ్ళలో వర్క్ చేస్తాము, ఎప్పుడో ఇన్విటేషన్ ఇస్తాము, ఎప్పుడో ప్రజెంటేషన్ ఇప్పిస్తాము, ఎప్పుడో జరుగుతుంది. బట్ అది ఎప్పుడో మనకు ఫ్రూట్ కనుక ఇస్తుంది. అది మనం ఏ పని చేస్తున్నప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు మన అకౌంట్ లో మనీ వస్తున్నాయండి. అది మనకు కూడా అట్లనే. అంటే ఎంత వస్తుంది అనేది కానీ ఏ విధంగా వస్తుంది అనేది ఇంపార్టెంట్ అనేది నాకు అనిపించిందండి ఇక్కడ. అంటే మనం కూడా అట్లాంటి ఇన్కమ్ సోర్స్ ని ఏర్పాటు చేసుకున్నాం. మన ఇండస్ట్రీ కూడా మనకు అట్లాంటి ఇన్కమ్ సోర్స్ ని ఖచ్చితంగా ఇస్తుందండి. నెక్స్ట్ ఒక నార్మల్ పర్సన్ కనుక తీసుకున్నట్లయితే ఎంత కష్టపడినా అంటే ఒక డే అంతా కూడా కష్టపడినట్లయితే తనకు వచ్చే సంపాదన ఏంటి అనేది ఆలోచించినట్లయితే ఒక అంటే ఏంటంటే ఒక ఇన్వెస్టర్ కనుక తన పడుకున్నా కూడా డబ్బు సంపాదిస్తున్నారు. అంటే అలాంటి ఇన్కమ్ సోర్సెస్ ఏదైనా ఉంది అంటే మన విషయంలో మనకి ఇండస్ట్రీ అని ఖచ్చితంగా చెప్పొచ్చండి. అంటే పర్సనల్ రీటైల్ ఉంటుంది, టీమ్ బోనస్ ఉంటుంది, మనకి ఇంక్యుబేటర్ తీసుకుంటే ఇంక్యుబేటర్ బోనస్. ఈ విధంగా మన స్టేజెస్ ర్యాంక్స్ మారిన కొద్దీ మనకు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ని మన కంపెనీ మనకు చూపిస్తుందండి. అంటే మనం చేసేది పని ఒకటే, కానీ డిఫరెంట్ ఇన్కమ్ అనేది మనకి ఇస్తుంది. ఇంత మంచి అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనకి ఇంత మంచి కంపెనీ అనేది ఉందండి. మరి ఇందులో మనం ఇదంతా కూడా సీక్రెట్ నెంబర్ 1 అండి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సెకండ్ వన్ సీక్రెట్ నెంబర్ 2 తీసుకున్నట్లయితే రిచ్ పీపుల్ విల్ యూజ్ లేవరేజ్ మల్టిపుల్ ద వెల్త్. అంటే రిచ్ పీపుల్ ఏంటంటే లేవరేజ్ ని యూజ్ చేసుకుంటారు. అంటే మల్టిపుల్ గా వెల్త్ ని అంటే ఇన్కమ్ ని, ఆదాయాన్ని సంపాదించుకునే విధంగా చేస్తారు. మరి అదేంటి? ఈ లేవరేజ్ ని కనుక తీసుకున్నట్లయితే రిచ్ పీపుల్ లేవరేజ్ ని యూజ్ చేసుకుంటారు, మల్టిపుల్ గా వెల్త్ ని, ఇన్కమ్ ని సంపాదించుకుంటున్నారు. దీని 3 కైండ్స్ ఆఫ్ లేవరేజ్ ఉన్నదండి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఫైనాన్షియల్ లేవరేజ్ అండి. సెకండ్ వన్ ఈజ్ ద టైమ్ లేవరేజ్, థర్డ్ వన్ ఈజ్ ద టెక్నాలజీ లేవరేజ్. ఈ 3 టైప్స్ లేవరేజ్ ని వాళ్ళు యూజ్ చేసుకుంటారండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫైనాన్షియల్ లేవరేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే చాలా మందికి డబ్బు ఉంటేనే బిజినెస్ చేస్తా ఉంటారు. ఏంటి మీరు ఏదైనా బిజినెస్ చేయకపోయారా, మీకు బాగుంటది వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా అన్నారు అనుకోండి. అంటే 1 లక్ష రూపాయలన్నా కావాలి, నాకు 1 లక్ష రూపాయలు లేవు,
ఉంటే బిజినెస్ చేద్దు, నువ్వు ఈ శారీ బిజినెస్ చేయాలన్నా ₹1,00,000 కావాలి, నాకు లేవు అనేసి సింపుల్ గా చెప్పేసి. లేదంటే నేను ఆ బిజినెస్ పెట్టడం కోసం ₹1,00,000 అప్పు తెచ్చానండి, అప్పు తెచ్చి చేశాను, కానీ ఆ అప్పు ఫుల్ఫిల్ కావట్లేదండి అని జనరల్ గా మనం మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క మాటల్లో వింటూ ఉన్నామండి. అంటే అప్పు చేస్తేనే గానీ లేదా ₹1,00,000 ఉంటే గానీ బిజినెస్ చేయలేని పరిస్థితి. ఎంత సింపుల్ టు సింపుల్ అనుకున్నా కూడా అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నామండి. అంటే అయినా కూడా తీసుకున్నట్టయితే మరి ఇట్లా అని అంటుంటారు, కానీ మనం జనరల్ గా చూసుకున్నట్లయితే అంబానీ లాంటి వాళ్ళు కానీ టాటా లాంటి వాళ్ళని కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు ఏ ఫైనాన్షియల్ సోర్స్ లేకున్నా కూడా, అంటే లోన్స్ తీసుకొని బిజినెస్ చేస్తూ వేరే వాళ్ళ డబ్బును యూటిలైజ్ చేసుకుంటూ బిజినెస్ చేస్తూ ఇన్కమ్ ని ఎర్న్ చేస్తూ ఆ ఖర్చులు అవన్నీ తీసేయకుండా ఇన్కమ్ ని సంపాదించే విధంగా వాళ్ళు ఉన్నారండి. అంటే అట్లాంటి పరిస్థితిలోకి మనం రావట్లేమండి. రిచ్ పీపుల్స్ మాత్రమే అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. మనమేమో అప్పు చేస్తే గానీ ఉంటే గానే చేస్తామంటాం, లేకపోతే అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నామండి. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారండి. ఒకవేళ యూ డోంట్ నీడ్ టు హ్యావ్ మనీ టు స్టార్ట్ ఏ బిజినెస్. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనము ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే జనరల్ గా బిజినెస్ చేయాలంటే 1 lakh అన్నా కావాలండి. కానీ మన ఇండస్ట్రీ వాళ్ళు చూసుకున్నట్లయితే వితౌట్ ఇన్వెస్ట్ అంటే వితౌట్ అంటే పెట్టుబడి లేకుండా మనం బిజినెస్ చేయొచ్చు. అంటే అంటే ప్రారంభించాలి అంటే బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బు అనే ఇన్వెస్ట్మెంట్ లేకుండా అవసరం లేదండి. కానీ ఒక మంచి ఐడియా అనేది కనుక మనకు ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ ఆస్తాం. ఆ ఐడియా ఏంటంటే వాట్ ఈస్ దట్ ఐడియా ఇది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ను జస్ట్ లైక్ మనం తీసుకున్నట్లయితే మన ఇండస్ట్రీ వాళ్ళు ఎఫ్ఆర్సి అనేది మనకు ఊరికే చెప్తుంటారు, ఫ్రెండ్స్ రిలేటివ్ కొలీగ్స్. ఈ విధంగా నేమ్ లిస్ట్ ని కనుక మనం ఐడియాని అంటే మన చుట్టాలని ఫ్రెండ్స్ ని బంధువుల్ని కొలీగ్స్ ని కానీ నేమ్ లిస్ట్ ని కనుక మనం తీసుకున్నట్లయితే దట్ ఈస్ మనకు అదే బిజినెస్ ను స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందండి. అంటే ఇక్కడ మనీ ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేమండి. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని పొందుకోవాలి, ఫైనాన్షియల్ లెవరేజ్ ని పొందుకోవాలంటే ఎఫ్ఆర్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి. ఆ ఎఫ్ఆర్స్ ని యూటిలైజ్ చేసుకోవాలనే ఐడియాను ఉపయోగించుకోవాలి. అదే మనకు చక్కటి బిజినెస్ ను చేసి పెట్టి మనం చక్కగా మనీని ఎర్న్ చేయడానికి సపోర్ట్ అవుతుందండి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే టైం లేవరేజ్ అండి. అంటే ఎప్పుడైనా కూడా మనం ఒక్కరిగా కష్టపడినట్లయితే మనం ఒక్కరిగా, నేను కాలేజీలో జాబ్ చేస్తున్నట్టే నేను ఒక్కదాన్ని చేస్తేనే నాకు ఆ శాలరీ వస్తుంది, ఆ మంత్లీ శాలరీ వస్తుంది. బట్ అలా కాకుండా అంటే నేను ఒక్కదాన్ని 40 గంటలు కనుక వర్క్ చేస్తేనే నాకు ఇన్కమ్ వస్తుంది. అలా కాకుండా 10 మంది వ్యక్తులు 40 గంటలు చేస్తే 40 ఇంటూ 10 ఇస్తూ 400 గంటల వర్క్ జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే డబుల్ ట్రిబుల్ గా ఇన్కమ్ ప్రాఫిట్ అనేది పొందుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీం వర్క్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. అంటే ఒక్కరు చేసే వర్క్ కి తక్కువ ఎర్నింగ్ ఉంటుంది, కానీ 10 మంది కలిసి చేస్తే ఎక్కువ మెంబర్స్ ఉంటారు, టీం వర్క్ అనేది జరుగుతుంది. ఈ రోజు ఒకరు వర్క్ లేకున్నా టీం చేసిందంటే అందరం వర్క్ చేసినట్లే, ఇన్కమ్ అందరికి అనేది వస్తుంది అన్నట్టు. అట్లాంటి పరిస్థితులు అంటే పాసివ్ ఇన్కమ్ మోడ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉందండి. సో ఇదేంటంటే టైం లేవరేజ్ అంటే టైం ఒకటే 24 అవర్స్ చేసే 2 అవర్స్ లేదా 4 అవర్స్, కానీ వర్క్ మాత్రం అందరు చేస్తున్నారు. సో ఇది టైం లేవరేజ్ అనేది మనం యూటిలైజ్ చేసుకుంటే చక్కటి ఇన్కమ్ ని తీసుకోవడానికి అవకాశం ఉంది. నవే డేస్ చూసినట్లయితే మరి ఏంటి డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్ పొందొచ్చు అంటే ఎట్లా అనేది అనుకుని మనం ఆలోచిస్తున్నట్లయితే ఎక్కువగా ఇంతకుముందు ఒక ఐడియాని యూటిలైజ్ చేసుకోవాలి, ఎఫ్ఆర్సి అనే ఐడియాని అనుకున్నాం. అట్లనే మరి జాబ్స్ లేకుంటే ఎంతో ఎడ్యుకేషన్ ఉండి చదువుకున్న పిల్లలు, డిగ్రీలు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నవారు, బీటెక్స్ ఎంటెక్స్ చేసిన పిల్లలు ఉన్నారు. బట్ దే ఆర్ నో ఎంప్లాయ్మెంట్ లేక ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఎంతో ఇబ్బంది పడుతూ కొంతమంది సూసైడ్ చేసుకునే యంగ్స్టర్స్ ఎంతో మంది ఉన్నారండి. అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. అంటే దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం, జాబ్ లేదని డిప్రెషన్ గురయ్యే వాళ్ళు ఉన్నారండి. అట్లాంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారు. అట్లా ఒట్టిగా వేస్ట్ గా తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళ యొక్క స్కిల్స్ ని మనం అంటే వాళ్ళని సొంతం చేసుకొని వాళ్ళ స్కిల్స్ ని టాలెంట్ ని యూజ్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా మనం బిజినెస్ చేస్తూ మన ఇన్కమ్ ని పెంచుకోవచ్చు. అదే విధంగా వాళ్ళకు కూడా ఇన్కమ్ పొందుకునే విధంగా మనం సపోర్ట్ చేయొచ్చండి. ఎంప్లాయ్మెంట్ లేకున్నా ఇది ఉంది అనే భరోసాని ఇచ్చే వారంగా మనం ఉండొచ్చండి. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నట్లయితే టెక్నాలజీ లేవరేజ్ అండి. టెక్నాలజీ లేవరేజ్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి చిన్నదానికి టెక్నాలజీ, ఏం చేసినా కూడా ఫొటోస్ తీసి గ్రూపులలో అట్లా ఫోన్లో పెడుతున్నారు. అంటే ప్రతి అది చిన్నదా పెద్దదా అనేది కాదు, ప్రతిదీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అంటే యూట్యూబ్ ఛానల్స్ కనుక తీసుకున్నట్లయితే ఆ ఛానల్స్ క్రియేట్ చేసుకోవడం,
సబ్స్క్రైబ్స్ చేయమనడం, వ్యూస్ పెంచుకోవడం, లైక్ అండ్ షేర్ అని అడగడం. దాని ద్వారా కూడా ఇన్కమ్ అంటే కొన్ని వ్యూస్, కొన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయంటే వాళ్ళకి ఇన్కమ్ లో పడిపోతున్నారు. అంటే టెక్నాలజీ ద్వారా ఇన్కమ్ ని ఎర్న్ చేసుకున్నారు. ఈ విధంగా రకరకాల ఏఐ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ ఇట్లాంటి టెక్నాలజీస్ ఉన్నాయండి. ఇది అంటే ఏంటంటే ఇది టెక్నాలజీ లెవరేజ్ అనేది ఎట్లా ఉందంటే ఇట్ సేవ్స్ టైం అండి. అంటే ఒక్క వీడియో ఒకేసారి ఎంతమంది అయినా చూడొచ్చండి. సేవ్స్ టైం. 100 మంది 1000 మంది అయినా చూడొచ్చు. అంటే చాలా సింపుల్. మనం సింపుల్ గా ఒక వీడియో అంటే గుడ్ మార్నింగ్ కానీ లేదా మన టెస్ట్ మార్నింగ్ కానీ ఒక బ్రాడ్కాస్ట్ వీడియోలో గ్రూప్ లో పెడితే తక్కువ మంది చూస్తారు. అదే బ్రాడ్కాస్ట్ లో పెడితే ఒకేసారి 100 మందికి పంపొచ్చు. 100 మందిలో చూస్తారు, ఒకేసారి చూస్తారు. మళ్ళీ డిఫరెంట్ గా స్పెషల్ గా నాకు పంపించారు అని వాళ్ళు మన మీద కొంచెం రిలేషన్స్ అనేది పెరుగుతుంటుంది. అట్లా కూడా మనం కూడా పబ్లిసిటీ చేసుకోవచ్చు. అంటే టెక్నాలజీ అంత యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. తక్కువ టైంలో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి మనకు టెక్నాలజీ లేవరేజ్ అనేది చాలా చక్కగా అయిపోవడం. ఇలాంటివి వాడినట్లయితే ఖచ్చితంగా ఇట్ విల్ హెల్ప్ యూ. టైమ్ అండ్ టైమ్ ఇస్తుంది, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. అదేవిధంగా రిపీటెడ్ టాస్క్ ఎప్పుడైనా మనం ఆటోమేటిక్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే నేను నా 10th క్లాస్ ఫ్రెండ్స్ కి బ్రాడ్కాస్ట్ లో ఒకటి డైలీ ఒకటి పెట్టేస్తా, అందరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు రోజు విష్ చేస్తావు, రోజు కనెక్ట్ లో ఉంటావు అనేది చెప్తుంటారు. ఇంత టైం నీకు ఎక్కడిది అనుకుంటారు. నేను చేసేది ఒకటే 1 minute. అట్లా దే ఫీల్ హ్యాపీ. అది అంటే టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం టెక్నాలజీ లెవరేజ్ ను వినియోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే జెఫ్ బెజోస్ అనే అతనికి ఏమీ రాదు, బట్ ఈ యూజెస్ టెక్నాలజీ. బిల్డర్ వెబ్సైట్ ని, ఏవన్నీ ఈ విధంగా ఇట్లాంటి లెజిస్లేట్ లో వాడుతూ ఉన్నాడు. ఆ విధంగా తను మేకింగ్ మనీ చేసుకోవడానికి ఉంది. అంటే చిన్న చిన్న స్మాల్ డెసిషన్స్ అన్ని మేకింగ్ మనీకి యూజ్ అవుతున్నాయి టెక్నాలజీని వినియోగించుకుంటూ. ఈ విధంగా 3 పాయింట్స్ నేర్చుకున్నామండి. థర్డ్ వన్ తీసుకున్నట్లే అంటే సెకండ్ వన్ లో 3 టైప్స్: ఫైనాన్షియల్, టైం మేనేజ్మెంట్, టెక్నాలజీ లెవరేజ్. ఈ విధంగా 3 తీసుకున్నామండి. థర్డ్ సీక్రెట్ తీసుకున్నట్లయితే రిచ్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ క్యాష్ ఫ్లో, పూర్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ సేవింగ్స్. అంటే రిచ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే క్యాష్ ఫ్లోని చేస్తారు. అదేవిధంగా పూర్ పీపుల్ తీసుకున్నట్లయితే సేవింగ్స్ మీదనే ఎప్పుడు దృష్టి ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు, పిల్లలు కానీ ఎవరైనా మనీని వేస్ట్ చేస్తున్నప్పుడు మనీ వేస్ట్ చేయొద్దు, సేవింగ్ చేసుకో, ఉన్నదంతా ఖర్చు పెట్టకు అనేసి, చెట్లకు కాస్తాయి ఆ డబ్బులు ఊరికే రావు అని ఇట్లాంటి మాటలు చెప్తూ జాగ్రత్తలు చెప్తుంటారు. నెక్స్ట్ అప్పులు చేయొద్దు, డెబ్ట్స్ చేయొద్దు అని చెప్తుంటారు. కానీ రిచ్ పీపుల్ తీసుకున్నట్లయితే దే ఇన్వెస్ట్ రియల్ ఎస్టేట్స్. రిచ్ పీపుల్ వాళ్ళు రియల్ ఎస్టేట్ లో, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో దట్ దే విల్ క్రియేట్ క్యాష్ ఫ్లో. అంటే అట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు క్యాష్ ఫ్లోని కలిగి ఉంటారు. ఏంటి మరి అనుకుంటే మనం ఒకసారి ఆలోచించినట్లయితే క్వశ్చన్ అవర్స్, మనం దేనిలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, లేదా దేనిలో ఇన్వెస్ట్ చేయడానికి మనం ప్లాన్ కలిగి ఉన్నాము. అంటే మనం ఇన్వెస్ట్ చేయాల్సింది అంటే రిచ్ పీపుల్ ఫ్లో, ఇన్వెస్ట్ క్యాష్ ఫ్లో అన్నట్టు మనం కనుక ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే అది ఇన్వెస్ట్మెంటే అవుతుంది, కానీ మనకి ఇమీడియట్ గా ఇన్కమ్ అయితే రాదు. ఇప్పుడు సేల్ చేసిన రోజే మనకు ఫ్లాట్ మీద ఇన్కమ్ వస్తుంది. సేల్ చేయనంత వరకు మనకేమి ఇన్కమ్ అంటే క్యాష్ ఫ్లోలోకి మనం వెళ్ళలేమండి. అట్లా తీసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే డివిడెండ్స్ అని, బోనస్ అని, షేరింగ్స్ అని వస్తుంటాయండి. మరి వై డోంట్ యూ టర్న్ యువర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టర్న్ ఇన్ టు ఏ డిజిటల్ ప్రోడక్ట్? మరి మనం ఎందుకు మన స్కిల్స్ ని, మన టాలెంట్ ని, మన నాలెడ్జ్ ని ఎందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ లేదా డిజిటల్ ప్రోడక్ట్ వైపు ఆలోచించట్లేదు? అంటే ఇప్పుడు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లోనే మనకు ఎంతో బిజినెస్ అనేది ఉంది. దాని విషయంలో మనం ఏమో ఆలోచిస్తున్నాం. ఒకసారి క్వశ్చన్ అవర్ సెల్స్. అంటే మనం కూడా ఇండస్ట్రీ ద్వారా తీసుకున్నట్లయితే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి లేకుండా మన టైంని కానీ టాలెంట్ని కానీ పెట్టి మన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ మన నాలెడ్జ్ని వినియోగిస్తూ మనం సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది కలిగి ఉంటూ ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. అంటే మంచి వి వాంట్ టు బికమ్ ఏ గుడ్ ఎంటర్ప్రెన్యూర్. మన టైంని టాలెంట్ని వినియోగిస్తూ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మంచి ఎంటర్ప్రెన్యూర్గా మారడానికి అవకాశం ఉంది. దానికి మనం టైంను పెట్టుబడిగా పెడితే ఖచ్చితంగా ఇండస్ట్రీ వల్ల కూడా మనం సక్సెస్ను సాధిస్తామండి.
నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే సీక్రెట్ నెంబర్ ఫోర్త్ వన్ కనుక తీసుకున్నట్లయితే రిచ్ పీపుల్ అండర్స్టాండ్ ట్యాక్సెస్ అండ్ యూజ్ ఇట్ ఫర్ దేర్ అడ్వాంటేజ్. ట్యాక్సెస్ ని అర్థం చేసుకుని వాళ్ళు పే చేస్తారండి రిచ్ పీపుల్. బట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకి శాలరీ మంత్లీ వస్తుంది. ఆ శాలరీ ఎలా ఉంటుంది అంటే మనకు అన్ని కట్ అయిన తర్వాత 2,000, 3,000, 5,000 అట్లా మిగులుతాయి. అంటే ట్యాక్సీలు కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, ఇలాంటివన్నీ కట్ అయినాక లాస్ట్ కు ఏది మిగులుతుందో అదే శాలరీగా తీసుకునే పరిస్థితి మిడిల్ క్లాస్ పీపుల్. రిచ్ పీపుల్ది అది కాదండి, డిఫరెంట్. రిచ్ పీపుల్ డిఫరెంట్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. అంటే రిచ్ పీపుల్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు సంపాదించిన సంపాదన వచ్చిన తర్వాత ఖర్చులు అవన్నీ పోయిన తర్వాత ట్యాక్స్ పడుతుందండి. వాళ్ళైతే ఎంతైతే ఎర్న్ చేస్తారో ఆ ఎర్న్ చేసిన తర్వాత వాళ్ళు ఏమేమి ఇన్వెస్ట్ చేస్తారో అవన్నీ వెళ్ళిపోయినాక లాస్ట్ కు ట్యాక్స్ పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా అంటే కాలేజెస్ లో కానీ అక్కడక్కడ కనుక చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ కు ముందు మనం అన్ని ప్లాన్ చేస్తుంటాం, చార్టర్ అకౌంట్ కార్డ్ అన్ని రాపిస్తుంటాం. కొన్నిసార్లు పెట్టని విషయాలకు కూడా పెట్టినట్టు పెట్టుబడి రిసిప్ట్లు చూపించాల్సి వస్తుంది. ఎందుకు ట్యాక్స్ పడొద్దు అనేసి అట్లాంటివి తయారు చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ రిచ్ పీపుల్ కి వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా వచ్చిన తర్వాత ఖర్చులన్నీ పోయినాక ఈ యొక్క ట్యాక్స్ అనేది పడుతుంది. అంటే ఈ ఖర్చులు ఇవన్నీ కూడా అందులోనే పోతాయి అట్లా ఉంటది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిచర్ అండ్ మిడిల్ క్లాస్. జెఫ్ బెజోస్ అనే అతను కనుక తీసుకున్నట్లయితే తను అమెజాన్ లో ఉన్నారండి. అతను ఏంటంటే చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్కమ్ అతనికి, బట్ ట్యాక్స్ పేయింగ్ ఈజ్ జీరో అండి. అతను జెఫ్ బెజోస్ కి చాలా బిలియన్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందండి, డాలర్స్ ఇన్కమ్ ఉంది. మరి అంత ఇన్కమ్ ఉందంటే ఎంతో ట్యాక్స్ పే చేయాలి, బట్ ఆయన ట్యాక్స్ అనేది జీరో ఉంది. ఎందుకు? వై? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే ఒక కార్ని కానీ వెహికల్ని కనుక కొన్నాడు అనుకోండి, కొంటే దాన్ని ఏం చేస్తాడంటే ఆ కార్కి సంబంధించిన ఆ ఇది ఏదైనా సరే ఖర్చు దాని అంతా కూడా కంపెనీ ఖర్చుల కింద చూపిస్తాడు. ఆ కంపెనీ ఖర్చుల కింద చూపించడం వల్ల అది ట్యాక్స్ అనేది పే చేయకుండా అవుతుంది. అంటే ఈ ఖర్చులన్నీ పోతాయి, తర్వాత మిగిలిన దాని మీద ట్యాక్స్ పడుతుంది. అదండి. నెక్స్ట్ సీక్రెట్ నెంబర్ 5 కనుక తీసుకున్నట్లయితే రిచ్ పీపుల్ విల్ బిల్డ్ పర్సనల్ బ్రాండ్ అండి. అంటే రిచ్ పీపుల్కి ఎట్లా ఉంటుందంటే పర్సనల్ బ్రాండ్ ని బిల్డ్ చేసుకుంటారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న టాలెంట్ ను ఎవరికి చూపించరండి. మిడిల్ క్లాస్ వాళ్ళకు టాలెంట్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేయరండి. బిడియం అనేది ఉంటుంది. మొన్న మేడం సార్ కూడా వాటర్ బిడియం అన్నది. వాటర్ తీసుకుంది. ఒకసారి మేడం గారికి మనం క్లాస్ ఇద్దాం. అందరూ స్క్రీన్ దగ్గరే ఉన్నారా? సో ఎక్స్ప్లెనేషన్ తను ఏ విధంగా అర్థం చేసుకొని మనకి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు చూడండి. రిచ్ మైండ్ సెట్ అండ్ పూర్ మైండ్ సెట్ ఏ రంగంలోనైనా ఉంటుంది. ఓకే, అయితే మన రంగంలో మన దగ్గర మన ఇంట్లో మనం ఎలా ఆలోచిస్తున్నాము అనేది స్టార్ట్. మొత్తం 5 సీక్రెట్స్ అంతే కదమ్మా, 5 సీక్రెట్స్ రైట్. సో ఈ 5 సీక్రెట్స్ లో ఆఖరికి ట్యాక్స్ కూడా తను మాఫీ చేయించుకునేటువంటి సత్తా ఒక రిచ్ మైండ్ సెట్ కి ఉంటుంది, రిచ్ పర్సన్ కి ఉంటుంది రైట్. ఈరోజు మేడం గారు ఒకటి చెప్పారు, టైం లీవరేజ్. ఆ పాయింట్ తను ఆల్రెడీ అప్లై చేస్తుంది. టైం లీవరేజ్, కొంత టైంని తీసి అక్కడ పెట్టి దాన్ని ఇంకా ఇంకా డూప్లికేట్ చేస్తాం. టీంని పెంచుకోవడం ద్వారా, నెట్వర్క్ని పెంచుకోవడం ద్వారా, రిటైల్ చేసుకోవడం ద్వారా. తన కాలేజ్కి వెళ్తుంది, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చి వెంటనే అక్కడ న్యాయం చేస్తూనే సీనియర్ తోటి కాంటాక్ట్ లో ఉంటూ వర్క్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటుంది. చూడండి, ఎటువంటి ఎన్నో కారణాలు, నో సాకులు. ఈ 2025 కి డైరెక్ట్ సెల్లింగ్ సరిగ్గా మ్యాచ్ కావాలి అంటే ఇటువంటి రిచ్ మైండ్ సెట్టే కావాలి. రిచ్ అవ్వాలంటే రిచ్ మైండ్ సెట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇలా టైంని పెట్టుబడి పెట్టేంత రిచ్ ఉండాలి. మన దగ్గర ఏముంది శ్రీకాంత్? ఏంది ఉంది మన దగ్గర? నువ్వు ఎందులో రిచ్? టైం పెట్టడంలో రిచ్ అవ్వాలి. ఇక్కడ కూడా పూర్గున్నావు అనుకో మరి. అందుకోసం మేడంకి మనం క్లాస్. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క మేడం ఓకే, ఈ 5th పాయింట్ ఒకటి చెప్పండి. 5th రిచ్ పీపుల్ విల్ బిల్డ్ పర్సనల్ బ్రాండ్.
అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే తమకున్న టాలెంట్ని కానీ ట్రెజర్ని కానీ ఎవరికి చూపించడానికి ఇష్టపడరండి. అంటే నేను ఇది చేస్తే అందరు ఏమనుకుంటారో, ఇది చేస్తే ఇది చెప్తే ఏమనుకుంటారో అని సెల్ఫ్గా పిటీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనుకుంటారు. అంటే ఎవరేమనుకుంటే నేను చేస్తాను అనే డే స్టెప్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు వేయరండి. అందుకే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎటు కాకుండా అలాగే ఉండిపోతున్నారు. రిచ్ పీపుల్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా కానీ పర్సనల్ బ్రాండ్ అనేది నాకంటూ ఉండాలి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తుంటారు. అందుకే దే బికమ్ రిచర్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు కనుక తీసుకున్నట్టయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా దానికి ప్లేస్ చూపించాలి, కంపెనీ చూపించాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చూపించాలి, నెక్స్ట్ మిషన్స్ చూపించాల్సి వస్తుంది, నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ లేబర్స్ని వర్కర్స్ని చూపించాల్సి, ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవాలంటే చాలా కష్టమైన పని. సో దానికోసం అని ముందుండరు. కానీ నవే డేస్ కనుక మనము ఐడియా అనేది ఉంటే మనం చిన్న యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకొని ఈ మిషన్స్, ఈ ప్లేస్, ఈ ఆఫీస్, ఇట్లాంటి ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఏవి లేకుండా కూడా చిన్న సెల్ ఫోన్ ద్వారానే మనం ఛానల్స్ని క్రియేట్ చేసుకొని పర్సనల్ బ్రాండ్ని మనం సంపాదించుకోవచ్చు. అంటే ఈ 2025లో ఉన్న బిగ్ అసెట్ ఏంటి అంటే పర్సనల్ బ్రాండ్. బిల్డ్ అవర్ పర్సనల్ బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎలన్ మాస్క్ కూడా తీసుకున్నట్లయితే ఈ విధంగానే అంటే ఇన్వెస్ట్ చేయకుండా అంటే స్టాక్ మార్కెట్లో అంటే తను ఒక ట్విట్ చేసిండంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో అటు ఇటు అతలాకుతలం అవుతుందంటండి. అట్లాంటి సిచ్యువేషన్లో ఎలన్ మాస్క్ అంటే మనం ఇంకా ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ అండి. ఈయన క్రికెట్ ఆడేదానికంటే కూడా అడ్వర్టైజ్మెంట్ మీదనే ఎక్కువ ఇన్కమ్ని ఎర్న్ చేస్తాడంటండి. అంటే తను క్రికెట్ ఆ విధంగా అంటే ఆ విధంగా పర్సనల్ బ్రాండ్ని అందరిదేశం నేను కొత్తగా చెప్తలేను బట్ ఇఫ్ యూ వాంట్ టు నో లెర్న్ మోర్ యూ కెన్ గో అండ్ చెక్ విత్ యువర్ చార్టెడ్ అకౌంట్ ఫైనల్ గా మనం ఇంకా ఆలోచించినట్లయితే సింపుల్ గా తీసుకున్నట్లయితే మనం ఎలాంటి వారితో ఫెలోషిప్ చేస్తే మనం అలా ఉంటామండి. అంటే మన సహవాసంలో మనం అంటే రిచ్ పీపుల్తో సహవాసం చేస్తే రిచ్ అవుతాము. నలుగురు రిచ్ పీపుల్తో ఉంటే 5వ నెంబర్ రిచ్ పర్సన్గా మనం అవుతాం. లేదా నలుగురు మిడిల్ క్లాస్ పీపుల్తో ఉంటే సహవాసం కనుక ఫెలోషిప్ కనుక చేస్తే 5వ మిడిల్ క్లాస్ వాళ్ళు మనం అవుతామండి. సో మన సావాసం ఎవరితో ఉంది అనేది మనం ఒకసారి సెల్ఫ్ అవర్ సెల్ఫ్స్ అండి. ఈ విధంగా మనం ముందుకెళ్ళి ఈ 5 పాయింట్స్ని మనం కనుక ఈ 5 సీక్రెట్స్ని కనుక మనం ఫాలో అవుతే ఖచ్చితంగా మనం కూడా రిచర్ లిస్ట్లో ఉండగలుగుతామండి. మనకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ను బిల్డ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చక్కగా టైంని ఉపయోగించుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Lower the taxes. So learn these tax strategies. How can you make more money but pay less taxes? Secret number 5 వచ్చేసి రిచ్ పీపుల్ విల్ బిల్డ్ పర్సనల్ బ్రాండ్. ఇప్పుడు మనం మిడిల్ క్లాస్లో ఏం చేస్తారంటే నేను వీడియో చేస్తాను అవుతారేమో, నేను కాంటెంట్ క్రియేట్ చేస్తాను వాడు ఎవడన్నా ఫీల్ అవుతాడేమో అని వాళ్ళకు ఉన్న టాలెంట్ని ఎవరికి చూపెట్టరు. బట్ ఇవాళ రేపు ఏంటంటే మీకు ఆన్లైన్లో చూస్తే జనాలను ఎవరైతే పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేస్తున్నారో దే ఆర్ బికమింగ్ రిచర్ ఫాస్ట్. ఒకప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు ఒక ఫ్యాక్టరీ సెటప్ చేయాలి, మిషనరీ కొనాలి, జనాల్ని హైర్ చేసుకోవాలి, అడ్డమైన పనులని చేశాను. ఇప్పుడు ఏం లేదండి, ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తే పర్సనల్ బ్రాండ్ మీరు బిల్డ్ చేసుకుంటే యూ విల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ మనీ, అట్రాక్ట్ లాట్ ఆఫ్ డీల్స్. సో నేను చెప్తా ఉంటాను కానీ చాలా మంది చేయరు. సో మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అంతే మేడం. చాలా మీకు అప్పచెప్పినటువంటి పనిని 100% ఫుల్ఫిల్ చేశారు. ఈరోజు ఆ మేడం గారు చెప్పినటువంటి 5 సీక్రెట్స్ ని మనం ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ మన అందరికి కూడా రిచ్ పీపుల్ కావాల్సింది రిచ్ మెంటాలిటీ, వర్క్ మీద గ్రిప్ ఉంటుంది. తను ఫలితాల మీద చూడడు, ప్రయత్నాల్ని బాగా చేస్తూ ఉంటాడు. ప్రయత్నాల్ని ప్లాన్ చేస్తూ ఉంటాడు రిచ్ పీపుల్. ఫలితం అనేటువంటి పండు ఏదైతే ఫ్రూట్ ఉందో, మనీ ఉందో, అది మనీ ఫాలో అవుతుంది. మనీ మనల్ని ఫాలో అవుతుంది. ఎప్పుడు మన ప్లానింగ్ అంతా ఎక్కడ ఉండాలి? ప్రయత్నాల్లో ఉండాలి. ఉదయం లేవడం ఒక ప్రయత్నం, రావడం ఒక ప్రయత్నం, పెన్ను పేపర్ నైటే రెడీగా పెట్టుకోవడం ఒక ప్రయత్నం. ఎంత శ్రద్ధనో అది, ఇంకా కొండంత శ్రద్ధ. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2025 నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్ కి తగ్గట్టు రిచ్ మైండ్ సెట్ తోటి వెళ్ళాలి అంతే. మీరు ఎప్పుడైనా ఐడి వేయండి,
25లో ఐడి వేసామని అని అనుకోవాలి. నేను ఈ మాట 2021లో ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఈ యొక్క సంవత్సరంలోనే హరిప్రసాద్ అయినా సరే నేను ఇప్పుడే ఐడి వేసాను అని అనుకోవాలి. ఆ మైండ్ సెట్ తోటి వెళ్తేనే డైరెక్ట్ సెల్లింగ్ లో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఇంకా అప్డేట్ అయింది. అప్డేట్ కి తగ్గట్టుగా అప్పటి ఫోన్ వేరే, ఇప్పటి ఫోన్ వేరే, అప్పటి చదువు వేరే, ఇప్పటి చదువు వేరే, అప్పుడు ఉద్యోగాలు వేరే, ఇప్పుడు ఉద్యోగాలు వేరే, అన్నిలో మార్పు వచ్చింది. అలాగే మనలో కూడా మార్పు చాలా రావాలి. దానికి తగ్గట్టే ఈరోజు చక్కటి సబ్జెక్ట్ తోటి మన ముందుకు వచ్చారు అనిత గారు. వర్క్ మీద గ్రిప్ ఉండాలి. ఓకే, మల్టీగా ఆలోచించడము రిచ్ మైండ్ సెట్, మల్టీగా ఆలోచించడము. ఈరోజు మేడం ఒక్క ఉద్యోగం అనే మూసపోసిన శాలరీ కోణంలోనే ఆలోచించకుండా ఇంకా తన ఫ్యూచర్ కి, తన పిల్లల ఫ్యూచర్ కి అవసరమైనట్టుగా ఆలోచించింది. అది మల్టీగా ఆలోచించడం. అందుకే టైం దొరికింది మేడంకి, లేకపోతే టైం దొరికింది తను కూడా బోల్డెన్ కారణాలు చెప్పవచ్చు. కానీ ఇంకా మేడం ఆ టైం ని సెట్ చేసుకోవడంలో పడుతూ లేస్తూ కూడా సెట్ చేసుకుంటూ ఉంది. ఒక స్టార్ ఎడ్యుకేషన్ కి తాను 1000 అనే ఫీల్ లేకుండా 2 సార్లు పెడితే 2 సార్లు నల్గొండ నుంచి అక్కడి వరకు వచ్చింది. సొంత కార్యం లేదు, కానీ అక్కడి వరకు వచ్చింది. మళ్ళీ తెల్లారి కాలేజీకి వెళ్ళిపోవాలి, తొందరగానే వెళ్ళాలి. మరి అంటే చూడండి, దట్ ఈస్ కమిట్మెంట్. మొండి పట్టుదల, ఈ పదం గుర్తుపెట్టుకోండి. మొండి పట్టుదల, మొండి తీరాలి. వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, సోది. నెక్స్ట్, కేవలం శాలరీ మీదనే కాకుండా, ఓకే, శాలరీలో లేని స్వేచ్ఛ సంపాదనలో ఉంది, బిజినెస్ లో ఉంది. అది చిన్నదా పెద్దదా ఏదైనా కావచ్చు. ఆ స్వేచ్ఛ కావాలి. మనకు కావాల్సినంత మనీని, అదే మన ఓన్ షాప్ అయితే 1 గంట ముందెళ్ళి తీస్తాము, 1 గంట తర్వాత క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఏమో కౌంటర్ ఏదన్నా వస్తుందేమో. అలాగే ఒక 2 ప్రెజెంటేషన్లు ఎక్కువ చేసుకుంటే ఏమో ఇంకెక్కువ కొంచెం మనీ వస్తుందేమో అని చూడాలి. మేడం ప్రెజెంటేషన్ చేస్తుంటుందా సురేష్? చేస్తారు సార్. మేడం ఓన్ గా ప్రెజెంటేషన్ చేస్తుంది. ఇంకా వీడియో ప్రెజెంటేషన్ అట్లా అప్డేట్ అవ్వండి మేడం అంటే ఆ ల్యాప్టాప్ పట్టుకొని చిన్నపిల్లలాగా ఎక్కడ ఉందో ప్రెజెంటేషన్ అక్కడ ఫిజికల్ గా కూడా వెళ్ళి కూర్చొని వాళ్ళందరికీ కూర్చోబెట్టి చాలా ఓపికగా చెప్తుంది. దాన్ని ఏది అలా చెప్పడం తక్కువ అని కాదు, ఎటువంటి బీడియం లేదు. నేను అందుకే మేడం గారికి మన కాంప్లిమెంట్ ఇచ్చాను. మీకు వచ్చేటువంటి వాళ్ళు కొనడము కాస్ట్లీ కాదు, మీ ప్రొడక్ట్ కాస్ట్లీ కాదు. మీరు ఏదైతే శ్రద్ధ పెట్టారో, మొహమాటాన్ని, బిడియాన్ని వదిలేసి మీరు ఆరోగ్యం గురించి అవగాహన కలిగిస్తున్నారో, ఆ మైండ్ సెట్ కాస్ట్లీ. అది రిచ్ మైండ్ సెట్. మీరు అందులోకి ఎంటర్ అయిపోయారు. ఇంకా ఏదైనా మీకు ఇంకా పరిమితులు లేవు, సక్సెస్ అయిపోవచ్చు. అది ముఖ్యం. నా ప్రొడక్ట్ గురించి నేను చెప్పగలగడం అనేది ముఖ్యం. ఓకే, సో ఎవ్రీ వీక్ ఇన్కమ్ ని కూడా తీసుకుంటున్నారు, అక్కడ ఎవ్రీ మంత్ తీసుకుంటున్నారు, ఇక్కడ ఎవ్రీ వీక్ కూడా తీసుకుంటున్నారు. తన యొక్క ప్రెజెంటేషన్ నెట్వర్క్ ని కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. సీక్రెట్ నెంబర్ 2లో లీవరేజ్. ఇది నాకు నచ్చినటువంటి ఇంకొక పాయింట్. లీవరేజ్, ఒక ఐడియా తోటి మన యొక్క మనీని లీవరేజ్ చేసుకోవచ్చు. లీవరేజ్ అంటే పెంచుకోవడం. చేసే ఒక పనే అది ఇంకా అలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నాటేది ఒకటే గింజ, విత్తనం. ఒక విత్తనానికి ఒకటేనా పండు? కాదు కదా. ఒక్క విత్తనానికి ఆ చెట్టు నుంచి ఎన్నో పండ్లు తీసుకోవచ్చు. అటువంటిది ఇండస్ట్రీ ఆఫ్ వర్క్. తను అదే చెప్తున్నాడు, రిచ్ ఎప్పుడు ఇలాంటి పనులే పట్టుకుంటాడు, లీవరేజ్ పనులు. సో ఐడియా అక్కడ అంటే ఇంత రావాలి అంటే, ఇన్ని పండ్లు రావాలంటే ఎన్ని విత్తనాలు కావాలో కాదు. ఒక ఐడియా అనే విత్తనం ఉంటే చాలు. మంచి ఐడియా, వెల్నెస్ అనేది మంచి ఐడియా, డైరెక్ట్ సెల్లింగ్ అనేది మంచి ఐడియా, టెక్నాలజీ అనేది మంచి ఐడియా. ఇవన్నీ లీవరేజ్ చేస్తుంది. టీమ్ వర్క్ అనేది మంచి ఐడియా. ఈ కంపెనీకి ఆ వీడియోలో ఈ పదం కూడా వాడతాడు. ఫలానా అంబానీకి ఇంత టీం ఉంది కాబట్టి, రిలయన్స్ లో ఎంత ఉంది, జియోలో ఎంత ఉంది, ఫలానా స్మార్ట్ లో ఎంత ఉంది. ఆ టీం తోటి తను వర్క్ చేసుకొని లీవరేజ్ చేసుకుంటాడు అని. ఇది సో తర్వాత థర్డ్ వన్, ఇన్వెస్ట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ? స్కిల్ మీద ఇన్వెస్ట్మెంట్, ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్. టీంకి ఎడ్యుకేషన్ అందాలి. కావాలంటే మీకు నెట్ బ్యాలెన్స్ ఇస్తాను, మీరు వచ్చి ముందు మాత్రం ఎడ్యుకేట్ అవ్వండి.
ఇలాగా అది అసలు. కానీ నీకు నేను 2 ప్రోడక్ట్లు పెడతాను, 3 ప్రోడక్ట్లు పెడతాను, ర్యాంక్ తెచ్చుకో, దానివల్ల ఏమి లాభం లేదు, ఏమి లాభం లేదు. 2 ప్రోడక్ట్లు అంటే 6,000 రూపాయలు, 600 పీబీ, 24 ప్రోడక్ట్లు క్రియేట్ కావాలి. ఆ 24 ప్రోడక్ట్లను క్రియేట్ చేసుకునేటువంటి ఆ టాలెంట్ ని దానికోసము ట్రాన్స్పోర్ట్ పెట్టుకోనైనా సరే వచ్చి ఎడ్యుకేట్ అవ్వాలి, ట్రైనింగ్ అవ్వాలి. స్టార్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అయినా సురేష్? 100% అవసరం సార్. ఓకే, 2 మాటలు చెప్పు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనిత మేడంనే తీసుకుంటున్నా సార్. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మేడం సబ్జెక్ట్ చెప్పింది కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. మేడం కంటిన్యూగా 2-3 స్టార్ ఎడ్యుకేషన్స్ వచ్చారు, అండ్ జూమ్ కి కూడా మన మెంటర్ డెస్క్ లోకి వచ్చారు. అన్ని మేడం వర్క్ కంప్లీట్ స్టైల్ మారిపోయింది సార్. అంటే మీరు ఈ నేమ్ లిస్ట్ కి సంబంధించిన ఈ నెట్వర్క్ ఎట్లా పెంచుకోవాలనేది మళ్ళీ మళ్ళీ పదే పదే దాన్ని డిస్కస్ చేసిన తర్వాత ఆ పాయింట్ మీద వర్క్ చేస్తూ కొద్ది టైం ఇచ్చినా కూడా లాస్ట్ 3 months లో మేడం 32,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఎంత? జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు 32,000 ఇన్కమ్ తీసుకుంది సార్ మేడం. ఓకే. ఇప్పుడు జాబ్ లో ఏమో 15 సంవత్సరాల నుంచి చేస్తుంది మేడం. ఒక 15,000, 16,000 అట్లా తీసుకుంటుంది. ఇప్పుడు మంత్లీ లెక్చరర్. చూడండి, ఈ Just వీక్ ఇన్కమ్ ఒక 6,500 రూపాయలు తీసుకుంది సార్ మేడం. ఈ వీక్ ఇన్కమ్ 6,000. రన్నింగ్ వీక్. అంటే ఇది గనక కంటిన్యూ చేస్తే 25,000 ఆ మంత్. ఎస్ సార్. 15 సంవత్సరాల నుంచి చేసేటువంటి ఉద్యోగము 15,000 ఇస్తుంటే ఓ 3 సంవత్సరాలు చేస్తున్నటువంటిది మనం చూడాలి ఎంత లీవరేజ్ ఉందో. అవునా? ఒకసారి అందరం ఆ మనీకి ఫస్ట్ అప్లాస్ ఇద్దాం, హార్ట్ ఇద్దాం. లేదు మేడంకి కూడా ఇవ్వాలంటే ఇవ్వండి. ఇన్వెస్ట్ స్కిల్ మీద ఇన్వెస్ట్, స్కిల్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ మీద. నాకు ఆ పాయింట్ నచ్చింది, ఆ పాయింట్ అక్కడి వరకు రావడం అనేది. సో మీరు ఈ 5 పనులు గుర్తుపెట్టుకోండి. నేను ఆ తర్వాత చెప్తాను. ఈ సీక్రెట్స్ అయిపోయిన తర్వాత మౌనిక గారు కూడా ఉన్నారు కదా, స్పీడ్ కంప్లీట్ చేద్దాం. అండ్ ఫోర్త్ది ట్యాక్స్. మనం ట్యాక్స్లు పే చేస్తూ అవన్నీ జిఎస్టీలు కడుతూ కొనడమే కాదు, మనకి మనం ఇంకొకరిని కూడా ఇన్కమ్ కి సంబంధించిన ఒక చార్టెడ్ అకౌంట్ ని పెట్టుకునే స్థితికి మనం వెళ్ళాలి. మన లెక్కలు మనమే చూసుకుంటూ రూపాయి ఎట్లా దాచిపెట్టాలో కాదు, మనకు ఆ సలహాలు ఇచ్చేటువంటి ఒక చార్టెడ్ అకౌంటే మనకు ఉండాలి. హరిప్రసాద్కి ఉన్నాడా లేదా? ఓకే, ఆ లెవెల్, ఆ స్థితికి వెళ్ళాలి. ఒకప్పుడు లేడు, ఇప్పుడు లేదు. మన ఆదాయం 1,000 రూపాయలు ఎలా మిగిలించుకోవాలి, 2,000 ఎలా మిగిలించుకోవాలి, ఇది కాదు. ఓకే, మన లెక్కల్ని చూసేటువంటి మనం ట్యాక్స్లు కట్టేంత దగ్గరికి. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నచ్చుతుంది, ఎంకరేజ్ చేస్తుంది అని అంటే 100% ట్యాక్స్ పే, 100% ట్యాక్స్. ఓకే, ఆ స్థితికి మనం వెళ్ళాలి, ఒక చార్టెడ్ అకౌంట్ ని మెయింటైన్ చేసే స్థితికి వెళ్ళాలి. అది అందరికీ సాధ్యమే, ప్రసాద్ ఒక్కడికే కాదు, అందరికీ సాధ్యమే. ఓకే, పర్సనల్ బ్రాండ్ అనేది ఒకటి. యూట్యూబ్ లో పర్సనల్ బ్రాండ్ అంటూ ఉంటుంది. వంటలక్కని, పచ్చడక్క, లేకపోతే ఇంకోటి ఏవైనా ప్రతి ఒక్కటి. మ్యాథ్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ చెప్పే వాళ్ళు ఉన్నారు, సైకాలజీ చెప్పే వాళ్ళు ఉన్నారు. అప్పో ఒక్కటా ఏదైనా సరే వాళ్ళకి ఏ టాలెంట్ వస్తే అది బ్రాండ్, పర్సనల్ బ్రాండ్ వెళ్ళిపోతూనే ఉంది. అలాగే ఇక్కడ మీరు పల్స్ మీద, కాఫీ మీద పర్సనల్ బ్రాండ్ ఇంకా మీరు ఒక 500 అయ్యారంటే పర్సనల్ బ్రాండ్ ఇంకా అంతే. స్టార్ 500 మీకంటే. ఇప్పుడు మేడము ఒక మార్క్ తీసుకొచ్చింది, ఎవరు ఈ అనిత, ఎవరు? స్టార్ 1000. చూద్దాం ఎలా చెప్తుందో ఆ మేడం, ఎలా చెప్తుందో, ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్తుందో. ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ, ఒక అంటే వాల్యూని పెంచుకుంటూ ఉంటాం మనం. వాల్యూ ఇద్దరు స్టార్ 1000s కి మనం ప్లస్ ఇద్దాం. చక్కగా బ్లేజర్ వేసుకొని పర్సనల్ వాళ్ళకి బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. ప్రతి స్టెప్ లో బ్రాండ్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఏదైనా సరే మీరు ఇట్లా చదువుతూ ఒక చక్కటి ఫోటో దిగి పెట్టండి, మీ టైం దగ్గర వాల్యూ ఎట్లా పెరుగుతుంది చూడండి. ఏది చేసినా కూడా ఉద్యోగంలో అటు పర్సనల్ బ్రాండ్ తో సంబంధమే లేదు. మీ బ్రాండింగ్ వచ్చినా కూడా మిగతా వాళ్ళు ఒప్పుకోరు. ఈ స్కూల్ ఆయన వల్లే నడుస్తుందంటే ఆయనకి మళ్ళీ ఇంకో స్కూల్ పెడతారేమో.
ఇక్కడ ఎన్ని స్కూల్ పెడితే అంత మంచిది, ఎన్ని బిజినెస్ స్కూల్ పెడితే అంత మంచిది. మీరు ఎంత ఇంప్రూవ్ అయితే అంత మంచిది. మీ పర్సనల్ బ్రాండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 2025 ఆన్వర్డ్స్ ఇంకా ఇంకా ఇంపార్టెంట్. ఇంక దీన్ని మీ మర్చిపోవద్దు. ఓకే, ఆ యొక్క స్వేచ్ఛ ఎక్కడ ఉందంటే బిజినెస్ లో ఉంటుంది. బిజినెస్ లో ఉంటుంది. వాళ్ళ దగ్గర శారీస్ బాగుంటాయి, వీళ్ళ దగ్గర బ్యూటీ పార్లర్ వీళ్ళ దగ్గర బాగుంటుంది. ఎక్కడ ఉంటుంది? బిజినెస్ లో ఉంటుంది. ఈ పర్సనల్ బ్రాండింగ్ అని ఇండస్ వివాలో ఉంది ఆ పర్సనల్ బ్రాండ్. మీరు గనక మీ ఓన్ గా టీమ్ పెంచుకోవాలి అంటే, హోల్డింగ్ చేయడానికి, టీమ్ ని క్రియేట్ చేసుకోవడానికి ఇది ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ఇంపార్టెంట్. మీరు నచ్చడము, మీకు సంబంధించినటువంటి చరిష్మా పెంచుకోవడము అనేది పర్సనల్ బ్రాండింగ్ అని అంటాం. ఎవరు బాగా నచ్చుతారు? ఎవరికి ఇందులో మనం ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామా, పర్సనాలిటీని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామా? మన పని ప్రొడక్ట్నా కాదు, పర్సనాలిటీని డెవలప్ చేయడం. పర్సనాలిటీని ఇంప్రూవ్ చేయడమే ఇందులో పెద్ద బిజినెస్. ఒక వ్యక్తిని లీడర్ గా తయారు చేయడమే పెద్ద బిజినెస్ ఇందులో. సో ఆ పర్సనల్ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈరోజు మనం తీసుకొచ్చుకోవాలి. మీరు ఈరోజు అటెండ్ అయ్యి చక్కగా ఒక సెల్ఫీ తీసుకొని మీకు వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకొని, ఎర్లీ మార్నింగ్ ఈ ప్రోగ్రామ్ జరిగిందా, ఏంటి మీ యొక్క ప్రోగ్రామ్, టెక్నాలజీని ఉపయోగించుకోవడం పర్సనల్ బ్రాండింగ్ ద్వారా ఇంట్లోనే ఉంది. సో దాని ద్వారా లీవరేజ్ చేసుకుంటాం. ఎప్పుడైతే మన పర్సనల్ బ్రాండింగ్ తగ్గుతుంటుందో, చరిష్మా తగ్గుతుందో, రాజ్యపూజ్యం తగ్గుతుందో, ఇంకా అది ఇది చాలా 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 ముఖ్యము. మనదంతా కూడా మనం 2020లో ఉన్నా, 2018లో ఉన్నా, మనం బియాండ్ 21st సెంచరీకి తగ్గట్టున టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వెళ్ళేటువంటి ఎడ్యుకేషన్ ఉపయోగించుకుంటూ డెవలప్ చేసుకుని ఉంటాం మన పర్సనాలిటీ. అటువంటి ట్రైనింగ్స్ మనం ఇస్తాం. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్స్ ని బాగా అర్థం చేసుకుంటారో, మీరు ఇందులోనే తయారవుతారు, ఇందులోనే రాణిస్తారు తెలియకుండానే. అలాగే తయారైంది ఈరోజు మేడం. ఈ వీక్ 6,500 ఇన్కమ్ తీసుకొని సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నాను. మనం ఒకసారి మేడంకి థ్యాంక్ యూ చెప్తూ, నెక్స్ట్ మౌనిక గారు డైరెక్ట్ సెల్లింగ్ అనేది అసలు ఎందుకు ఇంపార్టెంట్, రిచ్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది అనేది అనిత గారు చెప్పారు. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అసలు దాన్ని ఎందుకు చేయాలి, కంపారిజన్ విత్ వివా. వెల్కమ్. మార్నింగ్ సార్, మిరాకిల్ మార్నింగ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. సో ఈ రోజు నాకు సార్ ఇచ్చిన ఆపర్చునిటీ అండ్ అవకాశం దేని గురించి చెప్పడం కోసం అంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్. అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ని చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి, ఎందుకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో పార్ట్ టైం గా చూస్ చేసుకుని అందరూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్తున్నారు, దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అనేది ఈ రోజు నాకు చెప్పే అవకాశం ఇచ్చారు. సో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆ విషయాలని మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అసలు మనం నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కోసం తెలుసుకునే ముందు, బయట ఇదే నేమ్ తో కొన్ని స్కీమ్స్ అండ్ స్కామ్స్ జరుగుతున్నాయి. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ కి ఆ బయట జరిగే స్కీమ్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మేజర్ గా మన ఇండియాలోనే 80% పీపుల్స్ ఈజీ ఇన్కమ్ ని ఎర్న్ చేయాలి అనే ఆలోచనతో ఎక్కువ ఈ స్కీమ్స్ అండ్ స్కామ్స్ లో ఇరుక్కోవడం అనేది జరుగుతుంది. కానీ రిమైనింగ్ 20% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఒక మంచి కంపెనీని, అందులో ఉన్న గ్రోత్ ని చూసుకుని నెట్వర్క్ మార్కెటింగ్ లోకి రావడం అనేది జరుగుతుంది. అసలు సింపుల్ గా చెప్పుకోవాలి అంటే, స్కీమ్స్ అంటే ఏంటి అంటే, మంత్లీ ఒక 6,000 పే చేయండి, లేదు అంటే మీరు జాయిన్ అయినప్పుడు ఒక 10,000 పే చేయండి, వన్ టైం పేమెంట్ చేసి తర్వాత మీరు జనాల్ని జాయిన్ చేస్తే చాలు, వాళ్ళు జాయిన్ అయితే మీకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అక్కడ ఎటువంటి ప్రొడక్ట్ కానీ ఏమీ ఉండదు. వాళ్ళు తీసుకునే ఇన్కమ్ అనేది అసలు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉందా, లేదా ఆ ఇన్కమ్ తీసుకున్న అమౌంట్ అనేది దేంట్లోనైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, ఒక స్టాక్ మార్కెట్ లో పెడుతున్నారా, గోల్డ్ లో పెడుతున్నారా, లేదా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో పెడుతున్నారా అనేది క్లారిటీ మనకి ఇవ్వరు అండ్ ఉండదు. ఓన్లీ అక్కడ మనీ సర్క్యులేషన్ మాత్రమే జరుగుతుంది. అట్లా జరగడం వల్ల
జాయిన్ అయిన వాళ్ళు ప్లస్ వాళ్ళతో పాటు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో డబ్బులు పోగొట్టుకోవడం అండ్ ఏదన్నా వేరే ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏంటి అనేది చూస్తే ఇక్కడ ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఒక కంపెనీ అనేది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ప్రొడక్ట్ 100 రూపీస్ కనుక ఉంటే ఒక 1000 మెంబర్స్ ఆ ప్రొడక్ట్ ని సేల్ ఆర్ రీటైల్ కనుక చేస్తే ఆ రీటైల్ చేసిన 1 lakh మీద కమిషన్ బేస్డ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏంటి అంటే ఒక్కసారి కష్టపడి ఒక టీం ని కానీ లేదా మనం ఒక మంచి టీం ని బిల్డ్ చేసుకుంటే అది రేపు మనకి ఇన్కమ్ ఇచ్చే అసెట్ గా తయారవుతుంది. దాన్నే మనం నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం. ఇట్లా ప్రొడక్ట్ బ్రాండ్ కంపెనీస్ చూసుకుంటే ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలి అంటే ఆ ప్రొడక్ట్ ని చూసుకుని మనం జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ 80% పీపుల్స్ అనే వాళ్ళు మాత్రం ఈ స్కీమ్స్ లో ఈజీ మనీ కోసం స్కీమ్స్ లో అనేది ఇరుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ కానీ ఎందుకు చాలా మంది మిగిలిన 20% పీపుల్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రీజన్స్ ని మనం ఇండస్ వివాతో కోరిలేట్ చేసి చూసుకున్నాం. అందులో మొదటి రీజన్ వచ్చేసి శాలరీ సరిపోక ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ని చూస్ చేసుకుంటారు. రెగ్యులర్ గా వచ్చే ఇన్కమ్ అనేది ఇప్పుడు ఏదైతే జనరేషన్ మారుతుందో ఎక్కువ ఖర్చులు అనేవి పెరగడం జరుగుతుంది. వచ్చే ఇన్కమ్ కి డబల్ అండ్ త్రిబుల్ ఖర్చులు ఉంటున్నాయి. ఆ ఇన్కమ్ వచ్చేది సరిపోకపోవడం వల్ల ఒక పార్ట్ టైం కింద ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బిజినెస్ లా చూస్ చేసుకొని జరుగుతుంది. ఎందుకు అంటే ఇది మంత్లీ 20,000 నుంచి 2 lakhs 6 lakhs 10 lakhs వరకు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో రెగ్యులర్ గా చూసుకుంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకుని ఆ ప్రాసెస్ ని అలవాటు చేసుకుని దాని ద్వారా వర్క్ చేయడం వల్ల మనం ఇన్కమ్ అనేది సంపాదించుకుంటాం. ఇది మొదటి రీజన్. అదే గనక మనం వివాలో చూసుకుంటే మనకి చాలా మంది ఫ్రీ టైం గా తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు వేరే జాబ్ చేసుకుంటూ వేరే వర్క్ లో ఉంటూ మనకి వాళ్ళకి ఉన్న ఫ్రీ టైంలోనే ఈ వివాని చేయడం అనేది జరుగుతుంది. అలా చేయడం వల్ల వాళ్ళు మంత్లీయే కాకుండా వీక్లీ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకా సెకండ్ పాయింట్ కనుక చూసుకుంటే ఎక్కువ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి పార్ట్ టైం లోనే వస్తారు, ఫుల్ టైం గా కాకుండా. అట్లా పార్ట్ టైం గా నెట్వర్క్ మార్కెటింగ్ ని చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే టైం ఫ్లెక్సిబిలిటీ. మన వివాలోనే కనుక చూసుకుంటే చాలా క్యాడర్స్ లో జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు, డాక్టర్స్, ఓన్ బిజినెస్ ఉన్న వాళ్ళు, ప్రైవేట్ ఎంప్లాయీస్, డైలీ వర్క్ చేసేవాళ్ళు, లేదా చిన్న చిన్న ఓన్ బిజినెసెస్ పెట్టుకుని వాటిని చేసేవాళ్ళు. ఇట్లా ఎన్నో క్యాడర్స్ ఉన్న వాళ్ళు టైం ఫ్లెక్సిబిలిటీ చూసుకుని మన వివాన్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి రోజు మొత్తంలో జరిగిన తర్వాత వాళ్ళకి మిగిలిన 1 hour లేదా 2 hours ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఎడ్యుకేషన్ ని నేర్చుకుని ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతూ ఇన్కమ్ అనేది సంపాదించుకోవడం జరుగుతుంది. ఇట్లా సంపాదించుకోవడం వల్ల కూడా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మనం మూడోది కనుక చూసుకుంటే చాలా మంది బిజినెస్ చేయడానికి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్, లో ఇన్వెస్ట్మెంట్. మనం జనరల్ గా తీసుకుంటే ఎక్కువ మనకి ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు, రిచ్ పీపుల్ అనే వాళ్ళు తక్కువ. మిడిల్ అండ్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి కూడా బిజినెస్ చేయాలని ఉంటుంది, బట్ ఫైనాన్షియల్ గా ఉండక, లేదు అంటే 1,00,000 నుంచి 10 లక్షలు ఇన్వెస్ట్ చేయలేక, ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా ఐడియా ఉన్నా ఒక 1 lakh or 10 lakhs తెచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, అప్పు తెచ్చి పెట్టినా రేపది ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే నేనే ప్రాబ్లం లో పడతాను అనే ఉద్దేశంతో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది బిజినెస్ అనేది స్టార్ట్ చేయరు. బట్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏంటి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఆల్రెడీ ఉన్న ఐడియానే మనం అడాప్ట్ చేసుకుని హెల్ప్ చేసుకుని మన పర్సనాలిటీని డెవలప్ చేసుకుని మనం వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ తో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బిజినెస్ చేసే అవకాశం అనేది కేవలం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే జరుగుతుంది. అందుకని చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ ని చూస్ చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇందులోనే మనకి ఇంకా చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రొడక్ట్ కొనుక్కుంటాం. మనం ఇండస్ట్రీ అనే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఐ కాఫీ, ఐ పల్స్, ఏ ప్రొడక్ట్ అయినా సరే అన్ని న్యూట్రాస్యూటికల్ బ్రాండ్స్ లో వచ్చినాయి, అన్ని వెల్నెస్ కోసమే. రేపు మనం అనారోగ్యం బారిన పడకుండా ఈ రోజు నుంచి ఆరోగ్యంగా ఉండటానికి ప్రివెంటివ్ మోడ్ లో వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాఫీ తీసుకున్నాం, మనం వాడాము, మనకి బాగుంది, డిఫరెన్స్ ఉంది, నీట్ గా ఎనర్జీగా ఉంటున్నాము, యాక్టివ్ గా వర్క్ చేసుకుంటున్నాము. సో బయట తీసుకునే వాటితో పోల్చుకుంటే ఆరోగ్యంగా కాఫీని తీసుకుంటున్నామని మనకి నచ్చి మనం మన పక్క వాళ్ళకి చెప్తాం. ఆ రిఫరెన్స్ ఇవ్వడం వల్ల కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే మనం ఫస్ట్ యూజ్ చేసి
మనకి నచ్చిన తర్వాత మనం ఒకరికి చెప్పడం వల్ల ఆ రిఫరెన్స్ ద్వారా కూడా మనం ఇన్కమ్ అనేది తీసుకుంటాం. ఆ రిఫరెన్స్ ద్వారా ఇన్కమ్ తీసుకోవడం అనేది సింపుల్ గా చెప్పుకోవాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో జరుగుతుంది. ఇంక ఇందులో నెక్స్ట్ ప్రాసెస్ 4th పాయింట్ ఏంటి అనేది కనుక చూసుకుంటే లో ఓవర్ హెడ్. అంటే ఏంటి అంటే ఒక బిజినెస్ మనకి చేయాలి అంటే ఎగ్జాంపుల్ గా ఒక ఆఫీస్ ఉండాలి, లేదా ఎంప్లాయీస్ ఉండాలి, మన దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలి, దానికంటూ కొంత అమౌంట్ అనేది ఖర్చు పెట్టాలి. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మన వివాలో కనుక చూసుకుంటే మనకి ఆఫీస్ అవసరం లేదు, ఎంప్లాయీస్ అవసరం లేదు. మనం ఇంట్లోనే ఉంటూ లేదా ఎక్కడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఆ ప్లేస్ లోంచి కానీ ఒక మొబైల్ అండ్ ల్యాప్టాప్, కేవలం ఈ రెండు ఉంటే ఎలా అయితే మన ఫోన్లో ఒక షో యాప్, ఫ్యాషన్ షో యాప్ కానీ లేదా ఒక డెలివరీ యాప్ కానీ ఉంటుందో అట్లానే ఒక జూమ్ యాప్ అనేది కనుక ఉంచుకోగలిగితే మనం ఫోన్ అండ్ ల్యాప్టాప్ ద్వారానే మన ఇంట్లో కూర్చుని మన బిజినెస్ అనేది చేయొచ్చు. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంప్లాయీస్ ఖర్చు ఉండదు, ఆఫీస్ పెట్టాలి అన్న ఖర్చు ఉండదు, ప్రొడక్ట్ ని మనం తయారు చేయాల్సిన అవసరం లేదు, డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఈ డిస్ట్రిబ్యూట్ కోసం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే నేను ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాను, బట్ ఢిల్లీలో నేను ప్రొడక్ట్ ఇవ్వాలి మా ఫ్రెండ్ కి. సో నేను ఇక్కడే ఇంట్లో ఉండి ల్యాప్టాప్ లో వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటాను, వాళ్ళ అడ్రస్ ఇక్కడ పెడితే నీట్ గా అదే ప్రొడక్ట్ ఢిల్లీలోనే మా ఫ్రెండ్ కి వెళ్తుంది. అంటే ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఆల్రెడీ తయారైన ప్రొడక్ట్ ని, ఆల్రెడీ ఉన్న ఐడియాని మనం ఉపయోగించుకుని ఇన్కమ్ అనేది సంపాదించుకుంటాం, అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తో. సో అందుకని ఎక్కువగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పీపుల్ చూస్ చేసుకుని సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా 5th వంక కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ ని ఇప్పుడు జరుగుతున్న ఖర్చులతో లైఫ్ లాంగ్ వర్క్ చేసి లాస్ట్ 1 or 2 years సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఒక 50 years కష్టపడితే లాస్ట్ 2 to 3 years అనేది కూర్చుని ఆ సంపాదించిన ఇన్కమ్ ని ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ 10 years, 5 to 10 years లేదా 10 to 15 years కనుక మనం కష్టపడితే ఆ నెక్స్ట్ ఇయర్స్ అన్ని కూడా మనం సంపాదించిన ఇన్కమ్ ని మనమే యూజ్ చేసుకోవడానికి, రేపు రిటైర్ అయిన తర్వాత 50 years వర్క్ చేసి రిటైర్ అయిన తర్వాత ఉపయోగించుకునే ఫైనాన్షియల్ ని 10 to 15 years కష్టపడి రిటైర్ అయ్యి ఆ ఇన్కమ్ ని మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ రిటైర్ అయిన తర్వాత కూడా ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు రాకుండా మనం ఆర్థికంగా సెటిల్ అవడానికి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది, ఈ బిజినెస్ అనేది మనకి ఉపయోగపడడం జరుగుతుంది. ఇంకా తర్వాత పాయింట్ కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఇప్పుడు సంపాదిస్తాము, వచ్చిన డబ్బు 1 లక్ష సంపాదించినా 2 లక్షలు సంపాదించినా ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఖర్చులకే అయిపోతుంది. బట్ రేపు ఫైనాన్షియల్ గా సెక్యూరిటీగా ఉండాలి అంటే మనం ఇప్పుడు ఏదైతే టీమ్ ని బిల్డ్ చేసుకుంటామో ఆ టీం ద్వారా రేపు ప్యాసివ్ ఇన్కమ్ ని సంపాదించుకుంటాం. దాన్ని మనం ఫైనాన్షియల్ సెక్యూరిటీగా చూసుకుంటాం. ఒక పర్సన్ ఇన్కమ్ అనేది మనకిప్పుడు ఇక్కడ తీసుకున్న ఇన్కమ్ అనేది మన లైఫ్ స్టైల్ క్వాలిటీగా గడపడానికి ఉపయోగపడుతుంది. లేదా మనకి డ్రీమ్స్ ఉంటాయి, ఓన్ హౌస్ ఉండాలి, ఓన్ కార్ ఉండాలి, లేకపోతే నేను ఇట్లా ఎడ్యుకేట్ అవ్వలేదు, నా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి కాలేజ్ లో చదివించాలి, వాళ్ళకంటూ ఒక గుడ్ లైఫ్ ని ఇవ్వాలి అని చాలా మందికి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ సంపాదించుకునే ఇన్కమ్ అనేది ఈ సెక్యూరిటీగా ఉపయోగపడడానికి ఉంటుంది. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్మెంట్ అనేది మన వివాలో ఉంది. ఒక జనరేషన్ నుంచి డైరెక్ట్ అదే అమౌంట్ తీసుకునే అవకాశం సెకండ్ జనరేషన్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా జాబ్స్ లో కనుక చూసుకుంటే ఒక పర్సన్ జాబ్ చేస్తున్నారు ఒక ఫ్యామిలీలో, ఆ పర్సన్ జాబ్ ఇంకొకరికి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఫిజికల్ గా ఏదన్నా ఇన్సిడెంట్ అక్కడ జాబ్ లో జరిగి వాళ్ళు ఫిజికల్ గా ఇన్యాక్టివ్ అవ్వడం లేదా ఆ పర్సన్ లేకపోవడం జరిగితేనే వాళ్ళ జాబ్ అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఉన్న జాబ్స్ లో 40% జాబ్స్ లో మాత్రం ఆపర్చునిటీ ఉంది, మిగిలిన 60% జాబ్స్ లో ఆపర్చునిటీ ఉండదు. ఆ ఒకవేళ ఫ్యామిలీలో ఉన్న ఆ ఒక్కలే ఇన్కమ్ సంపాదించే పెద్ద ఎవరికైనా ఏదైనా జరిగితే ఆ తర్వాత ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ లో ఉంటుంది. బట్ వివాలో ఏంటి అంటే ఎగ్జాంపుల్ మా మదర్ గనక ఒక ఐడి వేసుకుని ఆవిడ వర్క్ చేసుకుంటూ ఆవిడ ఒక రూబీ రేంజ్ వరకు వెళ్తే ఆ తర్వాత ఆవిడ వర్క్ చేయలేను, నాకు 18 years దాటింది అంటే డైరెక్ట్ ఆ రూబీ రేంజ్ నుంచి నాకు డైరెక్ట్ ఆ అకౌంట్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది కో అప్లికెంట్ గా. అంటే మా మదర్ కష్టపడి ఏ అమౌంట్ అయితే ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ తీసుకుంటున్నారో అక్కడి నుంచే నేను లైఫ్ ని లీడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను లైఫ్ ని లీడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక జనరేషన్ నుండి డైరెక్ట్ జనరేషన్ లైఫ్ స్టైల్ సెటిల్మెంట్, ఆ ఆపర్చునిటీ అనేది వివాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో కనుక చూసుకుంటే, అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ కి
బయట జరిగే స్కీమ్స్ కి డిఫరెన్స్ అనేది చూసుకున్నాము. మొదటి శాలరీ సరిపోక ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో అనేది రావడం జరుగుతుంది. అండ్ రెండోది పార్ట్ టైం గా చూస్ చేసుకుని వస్తారు, ఎందుకంటే టైం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి. మూడోది కనుక చూసుకుంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఉంటుంది కాబట్టి మనం బిజినెస్ అనేది మన ఓన్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫోర్త్ వన్ కనుక చూసుకుంటే ఇక్కడ బిజినెస్ పెట్టడానికి ఆఫీస్ వర్కర్స్ ఎవరి అవసరం లేదు. సో మనం ఒక ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఉంటే వాటితోనే ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరైతే ఫ్యూచర్ లో సెటిల్ అవ్వాలి, నేను ఒక 10 years మాత్రమే కష్టపడి లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి, నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ ని చూస్ చేసుకుంటారు. అలానే నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకుంటే టైం ఫ్రీడమ్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ డాక్టర్స్ అని, లాయర్స్ అని, 12 to 14 hours వర్క్ చేసే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అని, ఇలా ఎంతో బిజీగా ఉండే వాళ్ళు ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేని టైం ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ కనుక చూసుకుంటే వాళ్ళు వన్స్ ఒకసారి వర్క్ కి వెళ్తే వాళ్ళు ఎన్ని అవర్స్ తర్వాత బయటికి వస్తారు అనేది వాళ్ళకి గ్యారంటీ ఉండదు. ఒకవేళ బిజీ షెడ్యూల్ కనుక ఉంటే ఫ్యామిలీతో ఇచ్చే టైం అనేది చాలా తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ టైం ఇవ్వలేరు. ఒక్కొక్కసారి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళాలి అన్నా లేదా వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయాలి అన్నా కూడా టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేకపోతారు. అట్లాగా ఎవరైతే టైం ఫ్రీడమ్ లోకి రావాలి, ఉన్న టైం ని హ్యాపీగా ఫ్యామిలీతో లీడ్ చేస్తూ ఇన్కమ్ ని సంపాదించుకుంటూ వాళ్ళని డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళు కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ పార్ట్ టైం గా స్టార్ట్ అయిన నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇన్ ఫ్యూచర్ లో ఫుల్ టైం గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడే మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ముందే మన సీనియర్స్ ఉన్నారు. మన మెంటర్ సార్, హరి సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాని పార్ట్ టైం గానే చూస్ చేసుకుని ఆ గవర్నమెంట్ జాబ్ లో ఎంత ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ అనేది వివాలో కూడా రీచ్ అయ్యే వరకు 2 jobs ని ప్యారలర్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వన్స్ అదే ఇన్కమ్ ఇక్కడ వస్తుంది అని తెలిసినప్పుడు టైం ఫ్రీడమ్ కోసం ఆ జాబ్ అనేది కంప్లీట్ గా స్కిప్ చేసి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇండస్ వివాలో డైమండ్ రేంజ్ కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ సంపాదించే ఇన్కమ్ అనేది సార్ ఇక్కడ టైం ఫ్రీడమ్ తో పాటు సంపాదించడం జరుగుతుంది. అలానే సూర్యనారాయణ సార్ ఉన్నారు, ఆయన ఓన్ బిజినెస్ ఉండి స్టార్టింగ్ లో బిజినెస్ అండ్ ఇక్కడ వివాని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఇప్పుడు కంప్లీట్ గా బిజినెస్ ని స్కిప్ చేసి కేవలం వివాలోనే ఇన్కమ్ అనేది సంపాదిస్తున్నారు. అట్లా కనుక మనం చూసుకుంటే మన ముందు చాలా మంది సీనియర్స్ ఉన్నారు. సురేష్ మాషెట్టి సురేష్ సార్ ఉన్నారు, జానయ్య సార్ ఉన్నారు, లావణ్య మేడం శ్రీనివాస్ సార్ ఉన్నారు. ఇట్లా మన సీనియర్సే మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. పార్ట్ టైం గా వచ్చి ఇప్పుడు ఫుల్ టైం పెట్టుకుని ఇన్కమ్ సంపాదించుకుంటున్న వాళ్ళలో. ఇంకా నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకుంటే నో బాస్. చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒకరు పని చేయమని చెప్పడం, ఆ ఒత్తిడిని తీసుకోలేకపోవడం, ఆ ప్రెజర్ ని హ్యాండిల్ చేయలేకపోవడం, నేను వర్క్ చేస్తాను కదా మళ్ళీ నేను చేసే వర్క్ వీళ్ళు పదే పదే చెప్పడం ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్ లో. సో వీళ్ళకి నో బాస్ అనే దాంతో ఓన్ బిజినెస్ గనక ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకోవాలి అనుకుంటే దేర్ ఈస్ ద ఓన్లీ వన్ ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్. వాళ్ళు జాయిన్ అయిన ఎవరైతే వాళ్ళ టీమ్మేట్స్ ఉంటారో ఓన్లీ వీళ్ళ నెట్వర్కే కాకుండా జాయిన్ అయిన టీమ్మేట్స్ నెట్వర్క్ తో పాటు ఇన్కమ్ సోర్స్ అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఓన్లీ ఎడ్యుకేట్ తీసుకున్న వాళ్ళే ఉండాలి, ఈ క్యాడర్ లో చదివి ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఈ సర్టిఫికెట్స్ ఉండాలి అనేది ఎటువంటి టైం అనేది ఉండదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది ఉండదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది పెంచుకోవడం జరుగుతుంది. టీంని ఎలా సపోర్ట్ చేయాలి, టీంతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని లాంగ్ టర్మ్ లో నిలబెట్టుకోవాలి అంటే మన యాటిట్యూడ్ అనేది ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అసలు ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి, ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి, ఒకరి దగ్గర టైం తీసుకోవాలి అంటే అసలు మనం ఫస్ట్ ఏం తెలుసుకుని టైం తీసుకోవాలి, మన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి, పక్క వాళ్ళతో బిహేవియర్ ఎలా ఉండాలి, మనకన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా రెస్పెక్ట్ అనేది ఏ విధంగా ఇవ్వాలి. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించిందంతా మనకి ఫ్రీగా సెషన్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి ఇన్కమ్ కట్టించుకోరు, దానికి ఎటువంటి ఫీజెస్ ఉండవు, మనకి ఫ్రీగానే ఈ 20-30 years ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నేర్చుకుని ఇప్పుడు బయటికి వస్తున్న యంగ్ జనరేషన్ ఉందో వాటితో పాటు ఈక్వల్ గా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఫ్రీ సెషన్స్ రూపంలో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. సో దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే లైఫ్ కి సంబంధించి మనం ఎలా మార్చుకోవాలి, నాట్ ఓన్లీ బిజినెస్ మనం పర్సనల్ గా కూడా బయట కూడా ఎట్లా డెవలప్ అవ్వాలి అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. స్లోగా పార్ట్ టైం గా స్టార్ట్ అయ్యి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి మనల్ని మనం చేంజ్ చేసుకుని టైం ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని తీసుకుంటూ ఇందులో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకనే చాలా మంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది.
ఇంక నెక్స్ట్ వన్ చూసుకుంటే సోషల్ కనెక్టింగ్. చాలా మందికి ఇంట్రోవర్ట్ లక్షణాలు ఉంటాయి. కొంతమంది ఒకరుంటే మాట్లాడతారు, ఇద్దరు ముగ్గురుంటే షేర్ చేసుకోలేరు. అది తెలిసిన విషయం అయినా సరే. సో ఇట్లాగే ఏదైతే మొహమాటము, బిడియము, అవతల వాళ్ళతో మాట్లాడలేని గుణం ఉంటుందో ఆ లక్షణాలను కూడా మార్చుకుంటూ ఈ పీపుల్ కి కనెక్ట్ అవ్వడం, ఆ పీపుల్ కి షేర్ చేసుకోవడం, ఎలా మాట్లాడుకోవాలి నలుగురుంటే అనేది సోషల్ కనెక్టింగ్ అనేది కూడా ఈ సెషన్స్ లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇంక లాస్ట్ వన్ చూసుకుంటే ఫారెన్ ట్రిప్స్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జస్ట్ ఇక్కడి నుంచి ఒక బెంగుళూరు వెళ్ళాలి అన్నా సరే దానికి చాలా పెద్ద పని. అంతెందుకు ఒక తిరుపతి వెళ్ళాలంటే 100 క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాం, 100 సార్లు లెక్క పెట్టుకుంటాం, ఎంతమంది వెళ్తున్నాం, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని డేస్ ఉన్నాయి, ఈ డేస్ లోపు ఒకవేళ రాకపోతే జాబ్ ఉంటుందో ఉండదో అన్న ఆలోచనతో ప్రతి రూపాన్ని కౌంట్ చేసుకుని మనం ట్రిప్స్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. చాలా మంది అయితే అసలు ట్రిప్స్ కూడా వెళ్ళరు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే ఫారెన్ ట్రిప్స్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న పర్సన్ లైఫ్ మొత్తంలో ట్రై చేసినా ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. బట్ ఇక్కడ మనం ఇన్కమ్ సంపాదించుకుని మనం సెట్ అయిన ఒక టర్న్ ఓవర్ అనేది కనుక క్రియేట్ చేయగలిగితే మనల్ని కంపెనీయే ఫారెన్ ట్రిప్ కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఫారెన్ ట్రిప్స్ ని, ఈ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయాలని కూడా చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లోకి రావడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ పార్ట్ చూసుకుంటే హెల్పింగ్ అదర్స్. చాలా మందికి బయట ఉన్న వాళ్ళని హెల్ప్ చేయాలని, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి అమౌంట్ ఇవ్వాలని, లేదా ఎవ్రీ మంత్ ఎవరో ఒకరికి హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్ గానీ ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళ దగ్గర కూడా ఫైనాన్షియల్ గా అమౌంట్ ఉండక హెల్ప్ చేయడం అనేది జరగదు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం పార్ట్ టైం గా వచ్చిన మనం జస్ట్ కావాల్సిన దానికి యాడ్ గా అమౌంట్ చేసుకోవడానికి వచ్చిన మనం ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళిన తర్వాత మనం లైఫ్ లో ఎలా ఉండాలి అనుకుంటున్నామో, ఎలా అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటున్నామో అట్లా ఫైనాన్షియల్ గా చేస్తూ మనతో పాటు ఇంకొకరు కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి రావడానికి మనం హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక మాటలో చెప్పుకోవాలి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఒక మంచి ఓన్ బిజినెస్ ని మనకి మనం పెట్టుకోలేం కాబట్టి జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఐడియాని మనం ప్రాసెస్ అండ్ సిస్టమ్ ద్వారా వెళ్తూ మన చుట్టూరు మనం ఇన్కమ్ సంపాదించుకోవడంతో పాటు మన చుట్టూరు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే ఎగ్జాంపుల్ గా వివా చెప్పుకుంటే వివాలోకి హెల్త్ కోసమే వస్తాం, మనం ఆరోగ్యం తీసుకుంటాం, ఆరోగ్యంగా ఉండటం కోసం వస్తాం. వన్స్ మనం ఆరోగ్యం తీసుకుని మన పక్క వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు వాళ్ళు కూడా ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ, వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకునే ఆపర్చునిటీ, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు క్వాలిటీగా వాళ్ళు ఎలా లీడ్ చేసుకోవాలనుకుంటున్నారో అలా లీడ్ చేసుకునే ఆపర్చునిటీ అనేది మనం ఇండస్ వివాలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు ఈ టాపిక్ నాకు చెప్పడానికి సార్ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ టాపిక్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. మీరు అసలు నేను వై వివా అనేదానికి చెప్పడానికి వివాని ఎందుకు ఎంచుకుంటున్నారు, వై డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి 2 ప్రశ్నలు మీ టీం నుంచి కావచ్చు, మీ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, మీ ఇంటి నుంచే రావచ్చు కదా. ఎందుకు వివానే సెలెక్ట్ చేసుకుంటున్నారు, అందులోనూ డైరెక్ట్ సెల్లింగ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చక్కగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంటే విన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మనకి ఆ వినటానికి అవకాశం వాళ్ళు మనకి ఇచ్చారు, అంటే చెప్పారు, వాళ్ళు చెబితేనే కదా మనం వినేది. అందుకని వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు ఒక మంచి టాపిక్ ని ఎంచుకొని చెప్పినందుకు, అంత సమయం కుదిరించుకున్నందుకు. ఇంకా మీరు మోర్ ఇంట్రెస్ట్ గా కూడా వింటారు. హరిప్రసాద్ చెప్పిన దానికంటే ఈ మేడం వాళ్ళు మన స్టార్ థౌజండ్స్ ఎలా చెప్తున్నారు అనే దానికి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ గా వింటారు కదా. రైట్, వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. నీకు వివా స్టార్ట్ అయిన తర్వాత మార్పు వచ్చిందమ్మా మైండ్ సెట్ లో కానీ, పర్సనాలిటీ టైం స్పెండింగ్ లో కానీ వచ్చింది? చాలా చేంజ్ వచ్చింది సార్. ఫస్ట్ మాటలోనే వచ్చింది, స్పీడ్ గా ఉంటుంది సార్ మాట, కొంచెం చాలా కొంతమందికి అర్థమయ్యేది కూడా కాదు. ఆ చేంజ్ వచ్చింది. వేరే పని చేసుకుంటూ వివాని బ్యాలెన్స్ చేసుకోవడం వచ్చింది. ఇంట్లోనే పర్సనాలిటీ చాలా కామ్నెస్ వచ్చింది. ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉండేది, ప్రతిదానికి స్పీడ్ రియాక్టింగ్, ఏదన్నా అంటే వెంటనే నన్ను ఎందుకు అనండి. ఈ లక్షణాలన్నీ 90% తగ్గాయి సార్. ఫస్ట్ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ప్రశాంతంగా. చెప్తుంది చూడండి, 90%. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇది మనము సో దేనికి ఉపయోగపడాలి వివాన్ అంటే, దీనికి సంపూర్ణ వికాసానికి ఉపయోగపడాలి. ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతగా సపోర్ట్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే, దీనికోసమే జీవన ప్రమాణాలు పెరగడానికి, నైపుణ్యాలు పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో కంపెనీల ద్వారా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ద్వారా, ఆ ట్యాక్సుల ద్వారా ఎంత లాభం ఉందో, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం, జీవన ప్రమాణాలు పెరగడం కూడా దీన్ని ఎంకరేజ్ చేయడానికి
చాలా చాలా ముఖ్యమైన కారణం. దీన్ని ఇప్పుడు మీరు ఇటీవల చూసారు, ఢిల్లీలో రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కానీ కావచ్చు, లేకపోతే కేరళ సీఎం కావచ్చు, ప్రభుత్వాలే ముందుకు వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. దానికి అండర్ గ్రౌండ్ వర్క్ అంతా కూడా పూర్తయింది. ఎందుకు, ఏ లాభం కోసం డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నాము అనే దానికంటే ఇంకొంచెం తెలుసుకోవాల్సింది డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నటువంటి విశ్వసనీయత, చట్టబద్ధత మనం తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. వినియోగదారుల చట్టం ఏదైతే ఉందో, హక్కుల చట్టం ఏదైతే ఉందో, దాంట్లో పూర్తిగా మనల్ని ఈ యొక్క డైరెక్ట్ సెల్లర్ ని చేర్చడం జరిగింది. డైరెక్ట్ సెల్లర్ అనే దానికి చట్టంలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎంటిటీ అని ఇక్కడ కనబడుతుంది కదా, అంటే కంపెనీ అని అర్థం. కంపెనీ ఆథరైజ్డ్ చేసినటువంటి బై ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎంటిటీ, అతని పేరే డైరెక్ట్ సెల్లర్ అని అంటాం. అతను ఏమంటాం, డైరెక్ట్ సెల్లర్ అని అంటాం. ఓకే. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ షెల్ హ్యావ్ ద సేమ్ మీనింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఏదైతే ఒక రంగం ఉందో, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్స్ ఇట్లా ఎలా ఉందో, అలానే డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఒకటి అని అక్కడ చెప్పడం జరిగింది. అందరు దీన్ని చైన్ అని, మల్టీ లెవెల్ ఇట్లా అంటారు. చూడండి, ఇక్కడ మల్టీ అనేటువంటి పదం కూడా ఉంటుంది. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏంటి, నాట్ ఎంగేజ్డ్ ఇన్ పిరమిడ్ స్కీమ్ అండ్ మనీ. ఇందాక తను చెప్పింది కదా, ఒక ప్రొడక్ట్ ఉండి దానికి ఒక సెల్లింగ్, కమిషన్, ప్లాన్ అన్నీ ఉంటే అది కరెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ అన్నమాట. ఓకే. ఆఫర్స్ టు సెల్ గూడ్స్ అండ్ ఆర్ సర్వీసెస్. ఒక సీనియర్ ఇచ్చే సర్వీస్ కూడా దాని కిందకే వస్తుంది. ఓకేనా మౌనిక, ఇది చూడండి. విచ్ సెల్స్ ఆఫర్ టు సెల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కదా, త్రూ డైరెక్ట్ సెల్లర్స్. చూడు, తర్వాత రాసుకోవచ్చు, ఏం కాదు, గూగుల్లో టైప్ చేస్తే వచ్చేసి త్రూ డైరెక్ట్ సెల్లర్స్, విచ్ సెల్స్ ఆర్ ఆఫర్స్. ఓకే. సజెస్ట్ చేయడము లేదా అమ్మడము, సర్వీస్ ఇవ్వడం, ఇదంతా కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ చేసే పని, కంపెనీ చేసే పని. ఆ తర్వాత చూడు, నెట్వర్క్ అని ఉందా. కొంతమంది మరి డైరెక్ట్ గా ఒక ఏజెంట్ లాగా తీసుకొని అమ్ముకోవడమే ఉండాలి అని అంటారు. కానీ నెట్వర్క్ ని ఒక ఓనర్ క్రియేట్ చేసుకున్నట్టుగా నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు అనే దానికి కూడా ఇచ్చింది. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మీన్స్ ఏంటి, ఏ నెట్వర్క్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్స్ ఫార్మ్డ్. ఓకే. తను ఫామ్ చేసుకున్నటువంటి నెట్వర్క్ ఇన్క్లూడ్స్ ఏ మల్టీ లేయర్. ఓకే, లైన్స్ ఉన్నాయి కదా, మల్టీ అనే పదం వచ్చిందా లేదా, దాన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని అంటారు. ఓకే. దీని మీద, చట్టం మీద అవగాహన చాలా అవసరం. ఇన్క్లూడ్స్ ఏ మల్టీ లేయర్ నెట్వర్క్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్స్. ఓకే. ఇన్ విచ్ డైరెక్ట్ సెల్లర్స్ ఇంట్రడ్యూస్ ఆర్ స్పాన్సర్ ఫర్దర్ లెవెల్స్. ఓకే. ప్రతి ఒక్క లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, లేదా స్పాన్సర్ చేయడం కావచ్చు. అవునా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా స్పాన్సర్ చేయడం, వివిధ లెవెల్స్ లో స్పాన్సర్ చేసుకోవడం, అండ్ వేర్ అపాన్ సపోర్ట్ దెమ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ఎనీ బెనిఫిట్. వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా కమిషన్ తీసుకోవడం. ఎంత వివరంగా ఉంది కదా చట్టంలో. ఇది తెలియక దీని గురించి అవగాహన కల్పిస్తున్నారు. అందుకే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, స్టేట్స్ గవర్నమెంట్స్ ని మనం చాలా రెస్పెక్ట్ చేయాలి, మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే. సో ఒక కామన్ మ్యాన్ కి వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనేది. ఇది మహిళలకు ఇంకా అద్భుతమైనటువంటి వరం లాంటిది. వాళ్ళ స్కిల్స్ మ్యారేజ్ తోటి అక్కడికి ఆగిపోకుండా, లేకపోతే ఎంతో చదువుకొని ఒక చిన్న ఉద్యోగంతో సరిపెట్టకుండా ఆ యువతకు కూడా చాలా చక్కటి ఉపాధి. దీని మీద అవగాహన ఎంతో అవసరం. అవగాహనే ఆదాయం కదా. ఎస్. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కొంత ఒక 5 minutes మేడం సీనియర్స్ కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుందాము. లావణ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. అనిత మేడం అండ్ మౌనిక మేడం కి ఎక్సలెంట్ సార్ ప్రెజెంటేషన్. వెరీ నీట్ ఇన్ఫర్మేషన్ సార్. టీమ్ కి కావాల్సినటువంటి చాలా టీమ్ కి కావాల్సిన ఒక మైండ్ సెట్, మనం ఇప్పుడు చేస్తున్న ఒక వర్క్, ఒక సిస్టమ్ అనేది సార్. ఎస్.
సిస్టమ్ ని టైం ఎలా లివరేజ్ గురించి చాలా బాగా చెప్పారు సార్ మేడం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి, టైం ఫ్రీడమ్ గురించి, టైం లివరేజ్ గురించి అంతా మేడం చాలా బాగా చెప్పారు. అలాగే వాళ్ళు ట్యాక్స్లు ఎలా ఎగ్గొడతారు, మనం పేదవాళ్ళు ఎట్లా సేవ్ చేయడానికి ఆలోచిస్తుంటారు. ఎప్పుడు సేవింగ్ మీదనే ఉంటుంది సార్. కానీ ఎప్పుడైతే రిచ్ ఉంటుందో అది ఇన్వెస్ట్మెంట్ మీదనే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి అంటే టైం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే టైం ఫ్రీడమ్లోకి వెళ్తాం. ఎస్ స్కిల్ని ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేస్తే మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్తాం సార్. ఎస్ ఎస్ అలాగే మౌనిక గారు కూడా చాలా చక్కగా చెప్పారు సార్. ప్రాస్పెక్టింగ్ గురించి కూడా ఇప్పుడు మనం వివా ఎందుకు వివా చేయాలి అనేది ఇదంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు అందరూ ఎంచుకుంటూ ఉంటారు అనేది ఫ్లెక్సిబుల్ టైంలో చేసుకోవచ్చు. మన ఓన్ నెట్వర్క్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్ ఈ రోజు ఇద్దరు చెప్పినటువంటి అన్ని కూడా మెయిన్ విషయాలు. ఇవి మినిమం చాలా తెలియాలి. మెయిన్ సార్. స్టార్ ఎడ్యుకేషన్, మినిమం స్టార్ ఎడ్యుకేషన్. మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పాలి, కనీసం స్టార్ కి తెలిసి ఉండాలి. లేకపోతే వై వివా అనే దానికి తెలీదు, వై డైరెక్ట్ సెల్లింగ్ అనే దానికి ఆన్సర్ తెలియదు. అంతేనా? అవును సార్. పేదవాళ్ళు అయితే స్కామ్స్ మీద అందులోనే ఇమీడియట్ ఉంటారు. గా వచ్చే దాని మీదనే ఉంటుంది, స్కిల్స్ ఉంటారు, ఈజీ మనీ కోసం ఉంటారు. కానీ ఎప్పుడైతే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏమైతుందంటే నెట్వర్క్ క్రియేషన్ కోసం వాళ్ళు ఆలోచిస్తుంటారు. వాళ్ళు 20% వాళ్ళే బిజినెస్ బిల్డ్ చేస్తారు. సో ఇవి సిస్టమ్ ప్రాసెస్ వర్క్ చేసి ఇక్కడ పాసివ్ లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి ఎట్లయితే వెల్నెస్ లో సిమ్టమ్స్ మీద వర్క్ చేసేటువంటిది కాదు, సిస్టమ్ మీద పనిచేస్తుంది. అట్లాగే రియల్ ఎడ్యుకేషన్ ఏదంటే సిస్టమ్ ని మార్చేది, సిస్టమ్ ని సెట్ చేసుకోవడం. అటువంటి బయట అయితే జీవితాంతం వర్క్ చేస్తూనే ఉండాలి సార్. ఇక్కడైతే 5 to 10 years కష్టపడితే ఆ నెట్వర్క్ మీద వచ్చే ఒక ఆదాయం అనేది మనం ఎప్పుడు జీవితాంతం తీసుకోవచ్చు అని కూడా మీరే చెప్పారు. అది బాగా కూడా చెప్పారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అవసరం అనుకోండి, ఐడి ట్రాన్స్ఫర్ ఉంటుంది, అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ 90వ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేస్తారు. అవును సార్. అప్పట్లో మీకు గుర్తుంది కదా, ఎందుకు డాడీ నువ్వెందుకు ఐడి వేయలేదు మీ ఫ్రెండ్ వేసినప్పుడు అని మీ పిల్లలు మన వాళ్ళు అడుగుతారు చూడండి. అదే జరుగుతుంది ఫ్యూచర్లో. ఇక్కడ సజెస్ట్ అమ్మడం సర్వీస్ సార్, దాని ద్వారా వచ్చే ఒక కమిషన్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అది ఆ మీనింగ్ అనేది చాలా బాగా నచ్చింది. ఏంటిదండి? నెట్వర్క్ మార్కెటింగ్ లో సజెస్ట్ చేయడము, వర్క్ చేయడము, సర్వీస్ ఇవ్వడము, స్పాన్సరింగ్ చేయడము, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం ద్వారా వచ్చే కమిషన్ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అక్కడ చూపించారు కదా సార్. ఇక్కడ అవగాహనే ఆదాయం. అవగాహనే ఆదాయం. ఇది జస్ట్ గూగుల్లో ఏంటంటే మన 2021 కన్స్యూమర్ యాక్ట్ అన్నమాట. ఇది అది చూపించలేదు మీకు. ఇది అసలు ఏంటి అంటే పార్లమెంట్ లో చేసిన చట్టం. ఇది మామూలు చిన్న చితక స్క్రిప్ట్ కాదు. ఇది మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ రూల్స్ చూడండి. ఇక్కడ రెగ్యులేట్ చేయడానికి, డైరెక్ట్ సెల్లింగ్ ని రెగ్యులేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ హియర్ బై ప్రపోజెస్ టు ఫ్రేమ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ 2021. దీని బేస్డ్ గానే ఇప్పుడు మొత్తం 2016 నుంచి చర్చలు జరుగుతూ అసెంబ్లీ చర్చలు జరిగినట్టు పార్లమెంట్ చర్చలు జరుగుతూ 21 కి అది స్టేబుల్ అయింది. ఎందుకు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుందంటే స్కిల్ ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫ్రీగా చేస్తుంటారు. అలాగే 100% ట్యాక్స్ చేస్తుంటారు. దానివల్ల మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ అనేది చాలా దొరకబోతుంది. సో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవడము, దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ని మీరు కూడా ఎగ్జిక్యూటివ్ కండక్ట్ చేసుకోండి. ఈ అవగాహన చాలా స్టార్ ఎడ్యుకేషన్ కి చాలా అవసరం. దాన్ని మనం వివిధ ఏరియాల్లో మనం చేద్దాం.
థ్యాంక్ యూ. బోగస్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీక్ వేరే వస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిత మేడం అండ్ మౌనిక గారు. మంచి మంచి విషయాలు సార్, వండర్ఫుల్ విషయాలను ఈరోజు షేర్ చేసినారు సార్. అందరికీ కూడా ఉపయోగపడారు సార్. ఇది రిచ్ పీపుల్ గురించి అండ్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి వివిధ టాపిక్స్, అవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి. ఈ వివాయిటీ సక్సెస్ కావాలని చెప్పాలంటే ఈ రెండు విషయాలు ఎంత పట్టు ఉంటే ఎంత ఉంటుంది సార్. అలా అవగాహన ఉంటే అంత దృఢంగా తయారైతే మనం. రిచ్ పీపుల్ గురించి చెప్పిన 5 పాయింట్స్ మేడం చెప్పిన దాంట్లో రిచ్ పీపుల్స్ ఎప్పుడే కానీ మనీ కోసం పనిచేయరాలు. ఎక్కువ మన 80%, 95% పీపుల్స్ ఎక్కువ జీతం కోసం, కూలి కోసం పనిచేస్తుంటారు. కానీ వాళ్ళు డబ్బుల కోసం అసలు పనిచేయరు. డబ్బులే వాళ్ళ కోసం పనిచేసే విధంగా సిస్టమ్ తయారు చేసుకుంటారు రిచ్ పీపుల్. ఉదాహరణకి ఇక్కడ లైక్ మన బిల్ గేట్స్ గురించి చెప్పుకుంటే తను అందరికీ అవసరమైన ఒక ప్రోడక్ట్ని కనిపెట్టాడు. జీవితకాలం దాని మీద రీసెర్చ్ చేసింది. తను చూడండి ఇప్పుడు అసలు అంతులేని సంపద. మరి ఏం లేనటువంటి ఒక ధోనిని చూసుకుందాం. ధోని ఏం చేసింది సార్ అని చెప్పంటే ఏం పెట్టుబడి పెట్టలే, ఆయన ప్రయత్నం ప్రాక్టీస్ నమ్ముకుండు. ప్రాక్టీస్ 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 సార్. చూడండి పని ఎక్కడ పోయి ఫోటో దిగినా డబ్బులు వస్తాయి. రెడీ చేసి పెట్టుకుంటారు అట్లా ప్రయత్నం. వాళ్ళ పని ఏముంటుంది అంటే డబ్బు కోసం పనిచేయరు, డబ్బు వాళ్ళ వెంట పడే విధంగా వర్క్ నమ్ముకుంటారు. ప్రయత్నం మీద ఉంటుంది సార్ వాళ్ళు. మీరు చెప్పినట్టుగా ప్రయత్నమే వాళ్ళకి మొత్తం. వండర్ఫుల్ సార్ వాళ్ళది. మల్టిపుల్ గా మనీ లీవరేజ్ అవి చేస్తారు. అంటే ఇదే సార్ ఫైనాన్షియల్ లీవరేజ్. మన ఇక్కడ మేడం ఒక పాయింట్ చెప్పింది వండర్ఫుల్ గా మనకు అనిత గారు. ఫైనాన్షియల్ లీవరేజ్ కావాలంటే మన ఇక్కడ బెస్ట్ ఐడియా ఏంటంటే ఇక్కడ మన ఇక్కడ ఎన్ఎల్ఈ ద్వారా మన ఫైనాన్షియల్ లీవరేజ్ తీసుకోవచ్చు. ఇక్కడ దాని ద్వారా ఎంత మార్కెట్ సృష్టించుకోవచ్చు. ప్రాస్పెక్ట్ క్రియేషన్ చేసుకోవచ్చు. దానికి ఎఫ్ఆర్సి అనేది చాలా వండర్ఫుల్ ఐడియా సార్ మీరు చెప్పినట్టుగా. ఎఫ్ఆర్సి అనేది ఎన్ఎల్ఈలో నెంబర్ 1 అది. దాని ద్వారా మనం ఇక్కడ మనీ లీవరేజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ గా మనీ లీవరేజ్ కావాలంటే అదే. దాన్ని ఎంత పట్టు సాధిస్తే ఎన్ఎల్ఈలో ఎంత ప్రాస్పెక్ట్ క్రియేట్ చేసుకుంటే అంత ప్రజెంటేషన్స్, అంత రిటైలింగ్, అంత రిక్రూట్మెంట్ అన్ని జరుగుతాయి అక్కడ. 250 వెంటనే తన నేమ్ లిస్ట్ ఏదైతే రాస్తామో దాంతో పాటుగా తన బోత్ సైడ్స్ వస్తున్న వాళ్ళు కానీ కస్టమర్ నుంచి కానీ విఆర్ల నుంచి కానీ నేమ్ లిస్ట్ క్రియేట్ చేయడం రావాలి ఈ నెట్వర్క్ లీడర్. అస్త్రం అంటే అయితేనే 500 చేరుకోవడానికి అట్లా అయితేనే కుదురుతుంది. ఇక అదే ప్రధానమైనటువంటి ఆయుధం. మీరు అంటారు సార్ పిండి ఉంటే రొట్టెలు చేయగలుగుతాం. పిండి ఎన్ని రొట్టెలు కావాలంటే అంత పిండి సమకూర్చుకోవాలి. అన్ని నేమ్ లిస్టులు వస్తాడు అంతే. అదే ఇంకా ఇది ఉంటే ఇంక అన్నీ వస్తుంటాయి. సేమ్ టైం కూడా లీవరేజ్ అవుతుంది ఎన్ఎల్ఈ ద్వారా. కొత్త ప్రాస్పెక్ట్లు, కొత్త విఆర్లు, కొత్త కస్టమర్లు, కొత్త స్టార్ట్స్, ఇంకా వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇది మనకు వర్క్ చేసుకునే వాళ్ళు చేతులు పెరుగుతాయి. 2 చేతులు 4 అయితే 4 10 చేతులు అవుతాయి. టైం లీవరేజ్ అవుతుంది. ఆ 10 గంటల పనే 1000 గంటలుగా మారుతుంది. టెక్నాలజీ లీవరేజ్ సార్ వండర్ఫుల్ గా చెప్పింది మేడం కూడా. మన ఒక యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టేస్తే ఒకేసారి 100 మంది వచ్చు. తను ఈ బ్రాడ్కాస్ట్ గురించి చెప్పుకుంది. తన ఐడియా బెస్ట్ ఐడియా తను ఫాలో అవుతుంది. అలా దీన్ని టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు. అసలు ఇంట్లో కూర్చొని ఎంతో మంది చేయొచ్చు. మీరు నాటే విత్తనం ఒక్కటే కానీ 100,000 పనులు ఇస్తుంది. మనం టైం కేటాయించడమే ఉంది అంతే. అంతే సార్. ఇక స్కిల్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పింటారు. ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పినారు మేడం. చాలా ఇంపార్టెంట్ సార్. బెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అని చెప్పంటే 4th పాయింట్ మీద చెప్పింది. బెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అంటే అసలు నాకు తెలిసి ఇంకా బయట ఎవరుందో తెలియదు కానీ ఇలా కస్టమర్స్ తో సహా మనం ఇండియాలో భారతదేశంలో బెస్ట్ ట్యాక్స్ పేయర్స్. ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నా అందులో నుంచి మనకు 421 రూపాయి జిఎస్టీ చెల్లిస్తున్నాం కంపెనీ. మన పేరు మీద అక్కడ కట్టేస్తుంది. మనం ఒక 500 సంపాదించుకుని అందులో నుంచి 2.5, 3% గవర్నమెంట్ కడుతుంది. బెస్ట్ ట్యాక్స్ పేయర్స్ మనం. దేశం నిలబడాలంటే కూడా ట్యాక్స్ ద్వారా నిలబడుతుంది కాబట్టి అలాంటి దాంట్లో నెంబర్ 1 సార్ మనం. అది గర్వంగా చెప్పుకోవచ్చు మనం వివైటీగా బెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అని చెప్పి. పర్సనల్ బాండ్ ఎక్కువగా మేడం చెప్పిన దాంట్లో ఏంటంటే చాలా మంది ఎక్కువ కంఫర్ట్ జోన్ ఉంటారు సార్. మిడిల్ క్లాస్ కావచ్చు, అండర్ మిడిల్ క్లాస్ కావచ్చు. ఇంట్లో అవసరాలు వేధిస్తున్నా, ఫీజు కట్టడానికి డబ్బులు లేకున్నా, ఓకే బయటకు వెళ్దామంటే ఇంటి కిరాయిలు రెంట్లు కట్టలేకపోతున్నా, ఎన్ని అవసరాలు ఉన్నా కానీ మనీ క్రియేషన్ మీదకి మాత్రం ఆలోచన అస్సలు కంఫర్ట్ లో ఉంటారు. చచ్చిపోతానికి రెడీ ఉంటారు కానీ
అవకాశం మీ చేతిలో ఉంది చెప్పంటే అంటే ముందు ఒక అడుగు స్టెప్ వేయడానికి ముందు రాదు. కానీ వాళ్ళు ఏంటంటే రిచ్ పీపుల్ సార్, రైట్ అనుకున్న దాన్ని మనం ముందుకెళ్ళడమే కాదు సార్, వాళ్ళు ఇంకా మరి వెనక్కి తిరగదు. ఇది రైట్ అనిపిస్తే ఇంకా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు రాదు. రిచ్ పీపుల్ మైండ్ సెట్ అట్లా ఉండదు కాబట్టి వాళ్ళు అందులో 5% ఉంటుంది సార్. ఈ 95% కారణం ఏంటంటే ఇదే, వాళ్ళకు అవసరాలు ఎన్ని ఉన్నా కానీ చెప్పడానికి మొహమాటం, బయటకు అడుగు పెట్టడానికి ఇబ్బంది పడతారు. అంత మనకు ఉదాహరణకి సార్ ఇక్కడ ఈ ముఖేష్ అంబానీ తీసుకుందాం, అపర కుబేరుడు. ఆయన ఇది రైట్ అనిపించింది, చెప్పుల షాప్ కూడా పెట్టిండు ఆయన. అవును అవును చెప్పుల షాప్ కూడా వదులుకోలేదు, దాని నుంచి వస్తుంది అది రైట్ అనిపి అట్లా మొహమాట పడలేదు. మన దగ్గర చిన్న చిన్న దానికి మొహమాట సార్, మొహమాట పడకుండా ఉంటే రిచ్ మైండ్ సెట్ వెళ్ళి సార్. అది మీరు అంతే సార్. మేడం చివరిలో చెప్పిన మాట అంటే సహవాసం, ఎవరితో సహవాసం చేస్తే అవే లక్షణాలు. ఇక మీరు అంటే అది అది దట్ ఈస్ ఫైనల్. ఎస్ సార్, సహవాసం అనేది నెంబర్ 1 చెప్పింది సార్ లాస్ట్ చివరిలో. మేము మనకి కూడా వండర్ఫుల్ సార్. ఇది 80% ఈజీ ఇన్కమ్ కోసం కష్టపడి రకరకాల వెళ్ళిపోయి చాలా నష్టపోయిన వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్లో. రైట్ అది ప్రొడక్ట్ బేసింగ్ ఉన్నటువంటిదే రైట్. దీంట్లో చాలా సదుపాయాలు సార్ డైరెక్ట్ సైడ్లో, చాలా టైం ఫ్లెక్సిబిలిటీ ఉంది. అన్ని రకాల కెరియర్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉద్యోగం చేసుకుంటూ చేసుకోవచ్చు, ఒక గృహిణిగా ఉండి చేసుకోవచ్చు, ఇది వ్యాపారం చేసుకుంటూ చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకుంటూ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది సార్ ఈ వర్క్ అనేది. 0 ఇన్వెస్ట్మెంట్ తర్వాత, లేకపోతే లో ఇన్వెస్ట్మెంట్ 12,400 4 ప్రోడక్ట్ కొనుక్కొని స్టార్ట్ చేసుకోవచ్చు, బిజినెసే చేసి. ఇక్కడ ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకా మళ్ళీ ఆఫీస్ అవసరం లేదు, వర్కర్స్ అవసరం లేదు. ఇక్కడ మనకి ఇక్కడ షాప్ పెట్టాల్సిన పని లేదు, ఇంకేం ఇబ్బంది లేదు. ఒక సింగిల్గా ఉండి ఒక మొబైల్ ఫోన్తో డాటా అకౌంట్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ. అదేవిధంగా మనకి ఇంకా ఆల్రెడీ ఉన్నటువంటి సిస్టమ్ ఉంది, మనకు ప్రోడక్ట్ ఉంది, ఆల్రెడీ కంపెనీ అన్ని రెడీ చేసి పెట్టింది, దాన్ని ఉపయోగించుకొని ముందు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మనం ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి మార్కెట్ మనకి ఎప్పటికీ డబ్బులు ఇస్తుంది. మళ్ళీ ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, సెక్యూరిటీ ఉంది సార్, సెక్యూరిటీ ఉంది. నా తర్వాత నా పిల్లలకు కూడా ఈ మనీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి సార్. రియల్గా చాలా విషయాలు ఉన్నాయి సార్ ఈరోజు. ఈ మంచి ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్, ఇటువంటి మంచి ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఎవ్రీ వీక్ కూడా ఈ విషయాలని మనం చర్చించుకుందాము. బిజినెస్ గురించి కూడా చెప్తారు. ఓకే, మన యొక్క నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ ని మనం ఎంకరేజ్ చేద్దాం దగ్గరుండి. స్టార్ట్ ఉండండి, ఒక ప్రేయర్ కంప్లీట్ చేసుకుందాం. మన యొక్క 5 minutes క్లోజ్ యువర్ ఐస్.